ఇన్షాల్లా. ఈరోజు మనం క్లాస్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. లాస్ట్ క్లాస్లో పోయిన శుక్రవారం నాడు మనం ఉదూను గురించి పూర్తిగా డిస్కస్ చేసాం. ఆ, ఈరోజు ఇన్షాల్లా ఉదూ తర్వాత పఠించవలసినటువంటి దువా నుంచి మనం ప్రారంభించబోతున్నాం ఇన్షాల్లా. ఉదూ తర్వాత పఠించవలసినటువంటి దువా, దాని గురించి ఒక అద్భుతమైనటువంటి ఒక హదీస్ ఉంది. ఇది ఎంత ఆ, ఫజీలత్ కలిగినటువంటి అమల్ అని అంటే, ఎంత ఫజీలత్ కలిగినటువంటి ఈ ఈ యొక్క హదీస్ని చూస్తే మీకు అర్థమవుతుంది అది. వధు తర్వాత ఏమి పఠించాలి అనే దానికి సంబంధించి ఇది సహీ ముస్లింలో ఉన్నటువంటి హదీస్. ఇది ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు తఆలా అన్హు దీని యొక్క రావి అన్నమాట. ఇది హదీస్ చాలా పెద్దగా ఉంది. కానత్ అలైనా రియాయతు రియాయతుల్ ఇబ్లి ఫజాఅత్ నౌబతి ఫరవ్వహ్తు బిహి ఫరవ్వహ్తుహా బి అషి ఫఅదరక్తు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఖాయిమన్ యుహద్దిసు నాస్. ఇలాగా ఈ హదీస్ అరబీలో పెద్దగా ఉంది. ఈ అరబీ మొత్తాన్ని పూర్తిగా నేను చదవడం లేదు, దాని తెలుగు అనువాదాన్ని చదువుతున్నా ఇక్కడ. అందులో వారు ఏమంటున్నారు? ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు తఆలా అన్హు, నాకు ఒంటెలను మేపడం అనే పని ఇవ్వబడింది. నేను వాటిని మేపుకొని సాయంత్రానికి తిరిగి వచ్చాను. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిలబడి ప్రజలకు ఏదో బోధిస్తున్నారు. ఫాదరక్తు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఖాయిమన్ యుహద్దిసున్నాస్. నిలబడి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజలకు ఏదో బోధిస్తున్నారు. ఫాదరక్తు మిన్ కౌలిహి, వారి మాటల ద్వారా నేను ఇది గ్రహించాను. ఏమని? మామిన్ ముస్లిమిన్ యతవద్దఉ, ఎవరైనా ముస్లిం ఉదు చేసినప్పుడు తన శరీర భాగాలను మంచిగా కడుగుకొని నిలబడి 2 రకాతుల నమాజును తన హృదయాన్ని మరియు ముఖాన్ని కిబ్లా వైపునకి మరల్చుకొని 2 రకాతుల నమాజును ఆచరిస్తే అతని కొరకు జన్నత్ వాజిబ్ అవుతుంది. ఈ పదాలు ఈ పదాలను మీరు జాగ్రత్తగా మీ మీ మనసులలో జప్తు చేసుకోండి ఇన్షాల్లా. అతని కొరకు జన్నత్ వాజిబ్ అవుతుంది. అది విని నేను, ఆహా, ఇది ఎంత గొప్ప విషయం అన్నాను. ఇది విని, నేను ఇలా అనడం విని, నా ముందు కూర్చున్న అతను వెనుతిరిగి ఇంతకు ముందు ఇంకా గొప్ప విషయం చెప్పారు అన్నారు. నేను చూస్తే ఆయన ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు. ఆయన ఇలా అన్నారు, నువ్వు ఇప్పుడిప్పుడే వచ్చినట్టుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, మీలో ఎవరైనా సంపూర్ణంగా వుదు చేసి తర్వాత అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అన్న ముహమ్మదన్ అబ్దుల్లాహి వ రసూలుహు అని పఠిస్తాడో అతని కొరకు స్వర్గపు 7 ద్వారాలు తెరవబడతాయి. ఏ ద్వారం నుంచి కోరుకుంటే ఆ ద్వారం నుంచి ప్రవేశించవచ్చు అని అన్నారు. అర్థమైందా? ఇదే విషయానికి సంబంధించినటువంటి మరొక హదీసు, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అని ఉంది ఆ హదీస్లో. ఈ రెండు ద్వారాలు ఏదైనా పఠించవచ్చు అనమాట. ఈ ఈ ఈ ఈ ఈ హదీసు ఎందుకంత అద్భుతమైనటువంటి హదీస్ అన్నానంటే, ఒకటి దీంట్లో చూడండి, ఏమొస్తున్నది దీంట్లో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? ఎవరైనా ముస్లిం ఉదు చేసిన తర్వాత తన ఆ, ఉదు చేసినప్పుడు తన శరీర భాగాలను మంచిగా కడుక్కొని నిలబడి 2 రకాతుల నమాజును ఆచరిస్తే, నిలబడి ఆ 2 రకాతుల నమాజును ఏ విధంగా ఆచరించాలట? తన హృదయాన్ని మరియు తన ముఖాన్ని హిబ్లా వైపునకి మరల్చుకొని. ఇక్కడ ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, తన హృదయాన్ని కూడా హిబ్లా వైపునకి మరల్చుకొని అనమాట. అంటే ఏంటిది? ఆ నమాజులో మనసును ఆ విధంగా లగ్నం చేసి, అర్థమవుతున్నదా? ఆ నమాజ్లో వధు తర్వాత మంచిగా వధు చేసుకొని శరీర భాగాలను పూర్తిగా మంచిగా కడుక్కొని తర్వాత నిలబడి 2 రకాతుల నమాజును తన హృదయాన్ని ముఖాన్ని హిబ్లా వైపునకే మరల్చుకొని ఎవరైతే 2 రకాతుల నమాజును ఆచరిస్తాడో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటారు? అతని కొరకు జన్నత్ వాజిబ్ చేయబడుతుంది అంటున్నారు. వాజిబ్ అంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అర్థమవుతున్నదా? ఇది ఎంత చిన్న ఆచరణ, కానీ దీని యొక్క ఫలితం చూడండి, ఎంత అద్భుతమైనటువంటి ఫలితము. రైట్. కనుక ఎవరైతే మనం వధువు చేసిన తర్వాత వెంటనే 2 రకాతుల నమాజును, అది ఒకవేళ మక్రూహ్ సమయం కానట్లయితే, మక్రూహ్ సమయంలో నమాజును ఆచరించడం, అది నఫిల్ నమాజును ఆచరించడం, ఆ, అది తగదనమాట. అది మక్రూహ్ సమయం కాకపోయినట్లయితే వెంటనే వధువు చేసిన వెంటనే 2 రకాతుల నమాజును ఆచరించడం అనేటువంటిది మనం అలవాటుగా చేసుకున్నట్లయితే, సుబ్హానల్లా. అర్థమవుతున్నదా?
వధువు చేసిన ప్రతిసారి కూడా మీరు వెంటనే మక్కురు సమయం కానట్లయితే వెంటనే 2 రకాతుల నమాజును చదవడం కనుక మీరు ఆచరించే అలవాటు చేసుకున్నట్లయితే, అది మీ జీవితంలో భాగం చేసుకున్నట్లయితే మీరు ఏం చేస్తున్నారనమాట? స్వర్గాన్ని మీ పేరిట వాజిబ్ చేసుకుంటున్నారన్నమాట, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ హదీస్ ప్రకారం. అది అంత అద్భుతమైనటువంటి అమలు. ఎంత ఎంత టైం ఎంత టైం తీసుకుంటుంది ఆ నమాజ్ చదవడానికి? చాలా తక్కువ టైం తీసుకుంటుంది, కానీ అది అంత గొప్ప దాని ఏమంటారంటే ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి అమలు అనమాట. ఇది విని ఆ, ఆయన ఎవరు, సహాబీ సహాబీ ఉక్బా బిన్ ఆమిర్ రదియల్లాహు తాలా అన్హు ఇది విన్న వెంటనే ఆయన నోటి నుండి అనుకోకుండానే ఈ మాటలు వెలువడ్డాయి. ఆహా, ఎంత గొప్ప విషయం అని. నిజంగానే అంత గొప్ప విషయం అది. అర్థమవుతున్నదా? అయితే ఈ ఆయన ఇంత ఆహా, ఇది ఎంత గొప్ప విషయం అంటే, ఆ మాటలు విని ఆయన ఎదురుగా కూర్చున్నటువంటి వ్యక్తి వెనకకు తిరిగి చూసి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీనికంటే ముందు ఇంకా చాలా గొప్ప విషయం చెప్పారు అని అన్నారు ఆయన. అంటే ఈ ఉక్బా బిన్ ఆమిర్ రదియల్లాహు తాలాను చూస్తే ఆ వెనక్కి తిరిగి చూసి చెప్పి అన్నటువంటి వ్యక్తి ఎవరు? ఉమర్ రదియల్లాహు తాలాను. ఆయన ఏమంటున్నారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంతకు ముందు ఏమన్నారు? ఎవరైతే ఆ, ఆ, మీలో ఎవరైనా సంపూర్ణంగా వధు చేసి ఆ తర్వాత అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లా వ అన్న ముహమ్మదన్ అబ్దుల్లాహి వ రసూలుహు, ఇది దువా అనమాట. వధు తర్వాత చదివేటువంటి దువా ఇది. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లా వ అన్న ముహమ్మదన్ అబ్దుల్లాహి వ రసూలుహు అని పఠిస్తారో అతని కొరకు స్వర్గపు 7 ద్వారాలు తెరవబడతాయి. అల్లాహు అక్బర్. ఏ ద్వారం నుంచి కోరుకుంటే ఆ ద్వారం నుంచి అతను ప్రవేశించవచ్చు అని అన్నారు. ఇదే విషయానికి చెందినటువంటి మరొక హదీస్లో ఈ మనము పఠించేటువంటి ఏవి అషహదు లా ఇలాహ ఇల్లల్లా ఆ, ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు, ఈ పదాలు కూడా ఉన్నాయన్నమాట. కనుక ఈ రెండు దువాలలో ఏ దువాను పఠించినప్పటికీ అది సరిపోతుందన్నమాట. ఇది వధువు తర్వాత పఠించబడేటువంటి దువా. మీరు వధువు పూర్తి చేసిన తర్వాత ఎవరైతే ఈ దువా పఠిస్తారో, అర్థం, ఈ దువా యొక్క గొప్పతనం ఏమిటది? ఇందులో చూడండి, మీ యొక్క షహాదత్ని రిపీట్ చేస్తున్నారు. మీ మీ మీరు అల్లాహ్ తాలా పట్ల, తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల మీ యొక్క సాక్ష్యాన్ని మీరు రిపీట్ చేస్తున్నారు. అర్థమవుతున్నదా? అంటే ప్రతి వధువు తర్వాత కూడా మీరు ఆ ఆ విషయంలో మీరు మీరు ప్రపంచానికి చాటి చెప్తున్నారన్నమాట. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లా వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుల్లాహి వ రసూలుహు అనేది. రైట్. ఆ పదాల యొక్క గొప్పతనమే అటువంటిది. అందుకని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటారు? ఎవరైతే వధువు చేసిన తర్వాత ఈ ఈ పదాలను మనం ఏం చేస్తామనంటే దాదాపుగా అలవాటైపోతుంది మనకు. అది వధువు పూర్తవుతుందో లేదో అలవాటు కొద్దీ మన నోరు మన నాలుక ఈ దువాను పఠిస్తూనే ఉంటుంది. కానీ ఈ దువాను పఠిస్తున్నప్పుడు ఒకసారి మీరు మీ మనసులో ఈ దువా యొక్క పదాల మీద లగ్నం చేసి చూడండి. అర్థమవుతున్నదా? ఈ దువా యొక్క పదాల మీద లగ్నం చేసి చూడండి. మీరు సాక్ష్యం ఇస్తున్నారు అనమాట. అష్హదు అల్లా ఇలాహ, అల్లాహ్ తప్ప వేరే ఆ, నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని చెప్పేసి మీరు సాక్ష్యం ఇస్తున్నారు. ఆ పదాల మీద మీరు మనసులో లగ్నం చేసి చూడండి ఒకసారి. తర్వాత మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు సందేశహరుడు అని చెప్పేసి మీరు సాక్ష్యం ఇస్తున్నారు అనమాట. సుబ్హాన్ అల్లా. ఇది ఇస్లాం యొక్క పునాదుల వంటి విషయాలలో ఒకటి. అవునా కదా? ఆ పునాదుల వంటి విషయాన్ని మీరు వధువు చేసినటువంటి ప్రతిసారి మీకు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు అనమాట. అందుకనే ఆ పదాల యొక్క గొప్పతనం అంత గొప్పది. ఈ రెండు ఈ రెండు విషయాల్ని మీరు కనుక ఏది వధువు తర్వాత పఠించేటువంటి దువా విషయంలో, ఆ తర్వాత దువా పఠించిన తర్వాత వెంటనే మీరు ఆ, ఆ, ఆచరించేటువంటి 2 రకాల నమాజును, ఇది కనుక మీరు మీ యొక్క జీవితంలో ఒక భాగంగా చేసుకున్నట్లయితే సుబ్హాన్ అల్లా, ఇన్షా అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ హదీస్ ప్రకారం మీరు జన్నత్ని మీ పేర దాన్ని ఏమంటున్నారు, వాజిబ్ చేసుకుంటారు అనమాట, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాటల్లో. రైట్. అందుకని తర్వాత ఈ దువా తర్వాత పఠించేటువంటి 2 రకాతుల నమాజు అంత ఓ, దాన్ని ఏమంటారంటే ఫజీలత్ కలిగినటువంటి ఆచరణలు అనమాట. ఇవి రెండు చేయడానికి కూడా మీకు ఎంతో సమయం పట్టదు. కానీ ఇవి కనుక మీరు జీవితంలో ఒక భాగంగా చేసుకున్నట్లయితే సుబ్హానల్లా, అది అది దాన్ని ఏమంటారంటే మీకు ఒక రకమైనటువంటి సంతృప్తిని ఇస్తుంది మీ మీ జీవితంలో అది. రైట్. ఇది ఈ దువా యొక్క ఘనతను గురించి. పోతే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే దీంట్లో మీకు ఇది మన వధువును భంగపరిచేటువంటి విషయాలు. ఈ వధువును భంగపరిచేటువంటి విషయాలు ఏమిటని చూసినట్లయితే వీటిలో నంబర్ 1 ఏంటంటే
స్త్రీ పురుష జననాంగాలు మరియు వెనక భాగం నుండి ఏమి విడుదలైనా వధువు భంగపడుతుంది. స్త్రీ పురుష జననాంగాలు మరియు వెనక భాగం నుండి ఏమి విడుదలైనా వధువు భంగపడుతుంది. అయితే ఆ, మల విసర్జన, మూత్ర విసర్జన, అపాన వాయువు విడుదల, ఈ మూడింటికి ఈ మూడింటికి వధువు చేస్తే సరిపోతుంది. ఇవి కాక ఇంకా స్త్రీ పురుష జననాంగాల నుండి బయటపడేటువంటి విషయాలు వేరే ఉన్నాయి. వాటి కారణంగా గుసులు వాజిబ్ అవుతుందన్నమాట. రైట్. కానీ స్త్రీ పురుష జననాంగాల నుండి ఏమి 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 వెలువడినా వధువు భంగపడిపోతుంది అనేటువంటిది మాత్రం అది అది కంపల్సరీ అనమాట. ఈ మూడింటి కొరకు మల విసర్జన, మూత్ర విసర్జన, అపానవాయు విడుదల, ఈ మూడింటికి వధువు చేస్తే సరిపోతుంది. దలీల్ ఏమిటి అని చూసినట్లయితే అబూ హురైరా రదియల్లాహు తాలా అనే ఒక హదీస్ ఉంది. అది సహీ ముస్లిం, సహీ బుఖారీలో ఉంది. సహీ బుఖారీ, సహీ ముస్లింలో ఉంది. అందులో వారు ఏమంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: సలాహ్ ఆచరిస్తున్నప్పుడు ఎవరైతే వాయువును విడుదల చేస్తారో చేస్తారో లేకపోతే వారి సలహాను ఆ, అల్లాహ్ అంగీకరించడు, మళ్ళీ వుదు చేసి ఆచరిస్తే తప్ప. ఇది విని హద్రమౌత్ నుండి వచ్చిన ఒక బద్దు అబూ హురైరా రజల్లాహు తాలాను అడిగాడు, వాయువు విడుదల చేయడం అంటే ఏమిటి అని. దానికి ఆయన, వెనుక భాగం నుండి శబ్దంతో లేదా నిశ్శబ్దంతో గాలిని వదలడం అని జవాబిచ్చాడు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతున్నది, మల విసర్జన, మూత్ర విసర్జన అది చేస్తే వధు భంగపడిపోతుంది అనేటువంటి అందరికీ తెలుసు. కానీ వాయువుని విడుదల చేయడానికి సంబంధించి ఆ, అది అర్థం కాని విషయంగా ఉండిందనమాట కొంతమంది బద్దువులకు ఆ రోజులలో. దాని కారణంగానే ఒక బద్దు అంటే ఎవరు, ఎడారి వాసి. బద్దు అనంటే ఎడారి వాసి అనమాట. ఆ ఎడారి వాసి అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు అందుకొరకు అడిగారనమాట, గాలి విడుదల చేయడం అంటే ఏమిటి అని. రైట్. దానికి ఆయన ఆ విధంగా జవాబిచ్చారు, వెనుక భాగం నుండి శబ్దంతో లేదా నిశ్శబ్దంతో గాలిని వదలడం అని. మరొక హదీసు, ఇది సహీ ముస్లింలో ఉంది. దీని రావి కూడా అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హునే. వారు ఏమంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: ఒకవేళ ఎవరికైనా కడుపులో అసౌకర్యంగా ఉండి, అంటే దాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు, గుడగుడలాడుతూ ఉండి, రైట్, గాలి విడుదలైందో లేదో అనే అనుమానం కానీ వస్తే గాలి విడుదలైందో లేదో అనే అనుమానం కానీ వస్తే అతడు నమాజును ఆ, విడిచిపోవలసిన అవసరం లేదు. అతడు గాలి విడుదలైన శబ్దం వింటే లేదా దాని వాసన కానీ గుర్తిస్తే తప్ప. ఇది హదీస్ అనమాట. హదీస్లో ప్రవక్త సలసలం ఏమంటారు, ఎవరికైనా కడుపులో అసౌకర్యంగా ఉండి గాలి విడుదలైందో లేదో అనే అనుమానం కానీ వస్తే అతడు నమాజును విడిచిపెట్టి వెళ్ళాల్సిన అవసరం లేదు. అతడు ఆ గాలి విడుదలైన శబ్దం వింటే లేదా దాని వాసన కానీ గుర్తిస్తే తప్ప అంటున్నారన్నమాట. అంటే గాలి విడుదలైన శబ్దం వినడం లేదా వాసన రావడం అనేటువంటివి ఈ రెండు కండిషన్స్ కావు ఇక్కడ. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, గాలి విడుదలైన శబ్దం వింటే లేదా శబ్దం ఏది వాసన కానీ గుర్తిస్తే తప్ప అంటే ఏంటది, ఆ శబ్దం రావడం లేకపోతే వాసన రావడం అనేటువంటి కండిషన్స్ కావు ఇవి. దీనిలో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కేవలం అనుమానం కారణంగా, అర్థమవుతున్నదా, కేవలం అనుమానం కారణంగా, అనుమానం వేసిన కారణంగా మీరు నమాజ్ను విడిచిపెట్టి వెళ్ళాల్సిన అవసరం లేదు. దాన్ని అంతగా నిర్ధారించుకోవాలన్నమాట. గాలి విడుదలైంది అనేటువంటి నిర్ధారణ, ఇస్లాంలో ఏ పనులు కూడా అనుమానం కొద్దీ ప్రారంభించబడవు. అది ఆ, అది ఒక నియమం. అది నిర్ధారణ అయితే తప్ప. అందుకనే రంజాన్ నెలలో, ఫర్ ఎగ్జాంపుల్, రంజాన్ నెలలో ఆ, మీరు ఏది మన షాబాన్ నెల యొక్క చివరి రోజున నెలవంకను చూస్తే మర్నాటి నుండి ఉపవాసాలు ప్రారంభమైపోతాయి. రైట్. కానీ ఒకవేళ చివరి రోజున నెలవంక కనపడలేదనుకోండి, కనపడకపోతే ఏ, ఇది యాక్చువల్గా చివరి రోజు కదా, కనపడే ఉంటుందిలే అని చెప్పేసి మర్నాడు ఉపవాసాలు ప్రారంభించేయడం, దీనిని అనుమానపు దినం నాడు ఉపవాసాలు ప్రారంభించడంగా భావిస్తారు. ఇది అనుమానపు దినం నాడు అంటే ఏంటది, నెలవంక కనపడే ఉంటుంది అనేటువంటి సందేహంతో. అలా కాదు, అది నిర్ధారణ చేసుకోవాలి. ఏది నెలవంక కనపడింది అని నిర్ధారణ చేసుకోవాలి. ఒకవేళ మీకు కనపడకపోతే దాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు, మీరు 30 దినాలు పూర్తి చేయండి అన్నారు. షాబాన్ నెల 30 దినాలు పూర్తి చేసినట్లయితే ప్రతి నెల కూడా 30 దినాల కంటే ఎక్కువ ఉండదు కనుక ఆ 30 దినాలు పూర్తి చేస్తే మర్నాటి నుండి ఉపవాసాలు ఆటోమేటిక్గా ప్రారంభమైపోతాయి. అర్థమైందా? కనుక నిర్ధారణగా ఏదైనా నిర్ధారణ చేసుకుంటే తప్ప, నిర్ధారణగా అది చేయవలసినది అని నిర్ధారణ అయితే తప్ప ఏ అమలు కూడా దీంట్లో ఆ, అది ప్రారంభించరాదనమాట. ఇక్కడ కూడా అలాగే,
ఇందులో కూడా మీరు నిర్ధారణ అయితే ఏది గాలి విడుదలైంది అనేటువంటి మీకు 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 నిర్ధారణ అయిపోయినట్లయితే అప్పుడు మీరు నమాజ్ను విడిచిపెట్టి వెళ్ళి మళ్ళీ వదులు చేసుకొని రావాలి. అర్థమవుతున్నదా? అంతేగాని ఆ, మీరు నిశ్శబ్దంగా గాలి విడుదల చేసేసి శబ్దం రాలేదు కదా, వాసన కూడా రావట్లేదు అని చెప్పేసి దాన్ని ఏమంటారు, నమాజ్లో కంటిన్యూ కావడం కాదు అది. రైట్. కనుక మీకు నిర్ధారణగా గాలి విడుదలైంది అని అనిపిస్తే, రైట్, అప్పుడు మీరు నమాజ్ను వదిలి బయటకు వెళ్ళి మళ్ళీ వధువు చేసి ఆ, తిరిగి వచ్చి మీరు నమాజ్లో జాయిన్ కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ, ఇమాం వెనుక నమాజ్ ఆచరిస్తున్నప్పుడు ఒకవేళ ఈ స్థితికి లోనయ్యారనుకోండి, గాలి విడుదలైంది, మరి అప్పుడు ఏం చేయాలి అంటే వెంటనే నమాజ్ను విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళిపోయి వధువు చేసుకొని తిరిగి వచ్చి మీరు సఫ్లో జాయిన్ కావాలి. అర్థమవుతున్నదా? అంతవరకు మీరు ఓ, ఆచరించినటువంటి నమాజ్ అది బ్రేక్ అయిపోతుంది, నల్లెఫై అయిపోతుంది. మీరు వధువు చేసుకొని తిరిగి వచ్చి సఫ్లో జాయిన్ అయిన తర్వాత అది మీ మొదటి రకాత్ అవుతుంది. ఇమాం గారు సలాం చెప్పిన తర్వాత మళ్ళీ మీరు లేచి నిలబడి ఆ మిగతా రకాతులను మీరు మీరు పూర్తి చేసుకోవాల్సి వస్తుందన్నమాట. అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూడో రకాతులో ఉన్నారు, ఇమాం వెనుక మూడో రకాతులో ఉన్నారు. మీరు గాలి ఆ, ఆ, ఈ ఈ గాలి విడుదలైన కారణంగా మీరు బయటికి వెళ్ళి వదులు చేసుకొని వచ్చేసరికి నాలుగో రకాతు నడుస్తుంది అనుకోండి, ఇమాం గారి నాలుగవ రకాత్ అది. రైట్. అప్పుడు మీరు దాంట్లో జాయిన్ అయ్యారు. ఇమాం గారి నాలుగవ రకాతు జరుగుతూ ఉండగా మీరు వదులు చేసుకొని వచ్చి జాయిన్ అయ్యారు. అది మీ మొదటి రకాత్ అవుతుంది. అర్థమైందా? ఇమాం గారు సలాం చెప్పేసిన తర్వాత మీరు లేచి నిలబడి మిగతా మూడు రకాతుల నమాజులను ఆచరించి మీరు నమాజులను పూర్తి చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే. దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఆ, మరొక విషయం ఏంటంటే మది విడుదల కావడం. మది మది అని అంటాం కదా, మది మది అని అంటే ఏంటది, దాన్ని ఇంగ్లీష్లో ప్రీకమ్ అని అంటాం. ఇంగ్లీష్లో ప్రీకమ్ అని అంటాం. తెలుగులో మరి దాన్ని ఏమంటారు, మది అని అంటే అది ఆ, ఆ, లైంగిక పరమైనటువంటి చర్యల వల్ల కానివ్వండి, లేకపోతే లైంగిక పరమైనటువంటి ఆలోచనల వల్ల కానివ్వండి, జననాంగాల నుండి ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారంటే ఒక ఆ, ఆ, జిగట పదార్థం విడుదలవుతుంది. అది లూబ్రికెంట్గా అనమాట. దాన్ని మది అని అంటాం. మనీ అని అంటే దాన్ని ఏమంటారంటే ఇంద్రియము అని అంటాం తెలుగులో. దాన్ని మనీ కాదు అది. మనీ కంటే ముందు ఆ, మన దాన్ని ఏమంటారు, సెక్షువల్ థాట్స్ వల్ల కానివ్వండి, లేకపోతే లైంగికపరమైనటువంటి చర్యల వల్ల కానివ్వండి, జననాంగాల నుండి విడుదలయ్యేటటువంటి ఒక రకమైన జిగట పదార్థం అనమాట. అది లూబ్రికెంట్గా పనిచేస్తుంది అనమాట. దాన్ని ఏమంటారంటే మజీ అని అంటారనమాట. ఒక సహాబీకి ఇది ఒక వ్యాధిగా ఉండేది. అర్థమవుతుంది. ఒక సహాబీకి ఇది వ్యాధిగా ఉండేది. ఆయన ఆ, మరొక సహాబీ ద్వారా ప్రవక్త సల్లల్లాహు వారి ముందు ఆయన సిగ్గుతో తను స్వయంగా వెళ్లకుండా మరొక సహాబీ ద్వారా ప్రవక్త సల్లల్లాహు వారికి ఈ విషయాన్ని విన్నవించుకున్నారనమాట. నాకు ఇలాగా మది విడుదలవుతూ ఉంటుంది ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, దానికి మరి నేనేం చేయాలి అని. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు హదీస్ ఇది సునన్ బైహఖీలో ఉంది. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు, మీరు మీ జననాంగాన్ని కడుక్కోండి, వుదు చేసి సలా ఆచరించండి అని అన్నారు. ఇది వ్యాధిగా ఉన్నటువంటి వారి కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూచించినటువంటి విధానం అనమాట. అంటే ఏంటది, ఒకవేళ ఈ విధంగా ఆ, ఏది నరాల బలహీనత కారణంగా, ఫర్ ఎగ్జాంపుల్ నరాల బలహీనత కారణంగా కొంతమందికి ఏమవుతుందంటే మూత్ర విసర్జన చేసిన తర్వాత కూడా మూత్ర చుక్కలు పడుతూ ఉంటాయి, వారు కడుక్కున్న తర్వాత కూడా. అర్థమవుతున్నదా? అది నరాల బలహీనత కారణంగా ఒక వ్యాధిలాగా ఉంటుందన్నమాట వారికి. అది అది ఒక అది అది అటువంటి వ్యాధిలాగా ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మూత్ర విసర్జన తర్వాత మూత్రపు చుక్కలు పడుతూ ఉండడం, ఆగకపోవడం కొద్దిసేపటి వరకు. ఓకేనా? అదేవిధంగా మన ఈ సహాబీ యొక్క విషయంలో చూసినట్లయితే వారికి ఈ మది అనేటువంటిది వారికి విడుదలవుతూ ఉంటుందన్నమాట. అది సెక్షువల్ కోరికలు ఉన్నా లేకపోయినా ఆ, దాన్ని ఏమంటారంటే ఆ సెక్షువల్ ఇంటిమసీకి అతను చేరుకోకపోయినా సరే అది వ్యాధిగా అతనికి మా ఈ మది అనేటువంటిది విడుదలవుతూ ఉంటుందన్నమాట. కనుక ఇలాగా నరాల బలహీనత కారణంగా ఒకవేళ జననాంగాల నుండి మూత్ర విసర్జన తర్వాత మూత్రపు చుక్కలు పడడం, లేకపోతే ఈ విధంగా మది విడుదల కావడం అనేటువంటి వ్యాధి ఉన్నట్లయితే అటువంటి వారు ఏం చేయాలి?
ప్రవక్త సల్లల్లాహు వారు ఏమని సూచించారు? వారు ప్రతి నమాజుకు ఫ్రెష్గా జననాంగాల్ని కడుక్కోవాలి. కడుక్కొని వుదు చేసి నమాజులో షామిల్ అయిపోవాలి, నమాజులో జాయిన్ అయిపోవాలి, నమాజ్ను ప్రారంభించేయాలి. అది మీరు జమాత్ నమాజ్ కొరకు వెళ్తున్నట్లయితే ఈ విషయం. మీరు ఒకవేళ సున్నత్ కానీ నఫిల్ కానీ ఇంట్లో చదువుకోవాలనుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు కూడా విధానం ఇదే. అప్పుడు కూడా మీరు జనాంగాల్ని కనుక్కోవాలి, ఫ్రెష్గా వుదు చేసుకోవాలి, నమాజ్ను ప్రారంభించేయాలి. మీరు నమాజ్లో ఉండగా అవి విడుదలవుతూ ఉన్నప్పటికీ అది మీ నమాజ్ను భంగపరచదు. అర్థమవుతుంది కదా. కాకపోతే మీరు ఇంకా ఎక్స్ట్రాగా మీరు జాగ్రత్త తీసుకోదలుచుకున్నట్లయితే ఈ రోజులలో డైపర్స్ వస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళకు కూడా పెద్దవాళ్ళకు కూడా మీరు ఆ విధంగా జననంగాన్ని కడుక్కొని వెంటనే డైపర్ తొడుక్కొని తర్వాత మీరు వధు చేసుకొని మీరు నమాజ్ని ఆ, ఏది ఆచరించవచ్చు అనమాట. డైపర్లో ఆ, అవి మూత్రపు చుక్కలు కానివ్వండి, లేకపోతే వ్యాధి కారణంగా ఈ మది కానివ్వండి విడుదలవుతున్నప్పటికీ కూడా అది మీ నమాజ్ను భంగపరచదు. ఆ విధంగా చేసుకున్నట్లయితే అది మీ యొక్క బట్టలకు అంటుకోకుండా ఉంటుంది, ఆ మూత్రపు చుక్కలు కానివ్వండి లేకపోతే అవి కానివ్వండి. అర్థమవుతున్నదా? ఈ విధంగా మీరు ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవచ్చు అనమాట. తీసుకొని ఆ, దాన్ని నమాజును మీరు ఆచరించవచ్చు అనమాట. ఓకేనా? ఇది రెండవ కారణం ఇది. ఏది మన సారీ మొదటి కారణం, స్త్రీ పురుష జననాంగాల నుండి మరియు వెనక భాగం నుండి ఏమి విడుదలైనా అది వధువును భంగపరుస్తుంది అనడానికి సంబంధించింది. వధువును భంగపరిచేటువంటి విషయాల్లో రెండవది ఏంటంటే దీర్ఘ నిద్ర లేదా గాఢ నిద్ర అంటాం దాన్ని. నిద్ర అంటే నిద్ర అంటే నిద్ర వస్తున్న స్థితిలో నిద్ర వస్తున్న స్థితిలో శరీరాన్ని పూర్తిగా నేలపై కానీ లేకపోతే పక్కపై కానీ, అర్థమైందా, పక్కపై కానీ సమాంతరంగా పరిచి పడుకున్న స్థితిలో శరీరంపై నియంత్రణను కోల్పోయి శరీరంపై నియంత్రణను కోల్పోయి శరీరము పొందేటువంటి విశ్రాంత స్థితి, దానిని నిద్ర అంటాం. దాని యొక్క డెఫినేషన్, నిద్ర యొక్క డెఫినేషన్ ఏంటిది? నిద్ర వస్తున్న స్థితిలో శరీరాన్ని పూర్తిగా నేలపై కానీ లేకపోతే పక్క మీద కానీ సమాంతరంగా పరిచి పడుకున్న స్థితిలో శరీరంపై నియంత్రణను కోల్పోయి శరీరం పొందేటువంటి విశ్రాంత స్థితి, దానిని నిద్ర అంటాం. అర్థమైందా? ఇక్కడ నేలపై కానీ పక్క మీద కానీ సమాంతరంగా పరిచి పడుకున్న స్థితిలో శరీరంలో లోనయ్యేటువంటి అది నియంత్రణను కోల్పోయి శరీరం శరీరంపై నియంత్రణను కోల్పోయి శరీరం పొందే విశ్రాంత స్థితి అంటున్నాం. శరీరంపై నియంత్రణను కోల్పోయేలాగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేల మీదనో పక్క మీదనో కాకుండా దానికి మీరు ఒక పోల్ కానుకొని కూర్చున్నారు, లేకపోతే ఒక కుర్చీలో కాళ్ళు బార్లా చాపి కూర్చున్నారు. తల దాన్ని కుర్చీ యొక్క వెనక భాగానికి ఆనించి, అర్థమైందా? అలాగా శరీరానికి ఏదైనా ఒక ఆధారాన్ని కల్పించడం, నేలను మీరు ఆధారంగా కల్పిస్తున్నారు, లేకపోతే మీరు పక్కను ఆధారంగా కల్పిస్తున్నారు. అలా కాకుండా ఒక పోల్ని కానీ కుర్చీని కానీ కూడా దానికి శరీరానికి ఆధారంగా కల్పించి మీరు కనుక అలాంటి శరీరంపై నియంత్రణ కోల్పోయే ఎలాంటి విశ్రాంత స్థితిని పొందినట్లయితే అది కూడా నిద్రనే అనబడుతుంది. అర్థమవుతున్నదా? అది కూడా నిద్రనే అనబడుతున్నమాట. శరీరంపై నియంత్రణ కోల్పోవడం అంటే ఏంటిది? నిద్రలో ఉన్నటువంటి వ్యక్తిని మీరు కనుక తాకితే అతను ఉలిక్కిపడి లేస్తాడు. అంటే బయట జరుగుతున్నటువంటి విషయాలు అతని గమనంలోనికి రావన్నమాట. రైట్. అలా కాకుండా ఊరికేనే అలాగా మీరు అది నేలపై పడుకున్నా లేకపోతే బెడ్ మీద పడుకున్నా లేకపోతే పోల్ కానుకొని కూర్చున్నప్పటికీ బయట జరుగుతున్న విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మస్జిద్లో కూర్చొని ఒక పోల్ ఆనుకొని కూర్చొని కళ్ళు మూసుకున్నారు అనుకోండి, మీకు ఆటోమేటిక్గా దాన్ని ఏమంటారంటే బయట జరుగుతున్నటువంటి ఏవి మీ పక్కన ఎవరో వచ్చి కూర్చోవడం, ఆ, లేకపోతే మీ పక్క నుంచి ఎవరైనా వెళ్తూ ఉండడం, ఇవి మీ మీ గమనంలోనికి వస్తూనే ఉంటాయి. అది విశ్రాంత స్థితి కాదు అది. కానీ నియంత్రణను కోల్పోయేలాగా మీరు శరీరాన్ని మీరు పొందేటువంటి విశ్రాంత స్థితి ఏదైతే ఉంటుందో అది నేలపై పడుకోవడం ద్వారా కానివ్వండి, లేకపోతే పక్క మీద పడుకోవడం ద్వారా కానివ్వండి, లేకపోతే మీ శరీరానికి ఏదైనా ఆలంబన కల్పించడం ద్వారా కానివ్వండి, అలాంటి స్థితి పొందినట్లయితే దాన్ని నిద్ర అని అంటాం. రైట్. ఆ విధంగా కనుక నిద్రకు లోనైనట్లయితే మీ యొక్క వధు భంగపడిపోతుంది అనమాట. అర్థమవుతుందా? సో అలా కాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేల మీద బాసింపట్టు వేసుకొని కూర్చున్నారు అనుకోండి. బాసింపట్టు వేసుకొని కూర్చున్నారు. ఆ కూర్చున్న స్థితిలో మీరు చేతులు గడ్డానికి ఆనించి కూర్చొని ఉంటే అప్పుడు కూడా దాని ఏమంటారంటే మీరు ఒక నిద్ర వస్తున్నటువంటి స్థితిలో మీ శరీరం ఏమవుతుంది? తూగుతుంది. అర్థమవుతున్నదా? కూర్చున్న స్థితిలో నిద్రావస్థకు లోనై శరీరం
తూగేటువంటి స్థితిని, ఆ తూగును, శరీరం యొక్క తూగును నిద్ర అనం మనం. ఆ తూగు రావడం వలన, లేకపోతే ఆ కూర్చున్నటువంటి స్థితిలో మీ నోటి నుండి శబ్దాలు వెలువడడం వలన అది నిద్రగా పరిగణించబడదు అనమాట. ఆ సం ఆ స్థితిలో మీ వధు భంగపడదు. దలీల్ ఏమిటి అని చూసినట్లయితే, దలీల్ ఏమిటి అని చూసినట్లయితే, అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తాలా యొక్క హదీస్ ఉంది ఇది. ఆ, ఇమాం షాఫీ, ఇమాం ముస్లిం, అబుదావుద్, ఈ ముగ్గురి గ్రంథాల్లో కూడా ఈ హదీస్ నమోదై ఉంది. అందులో వారు ఏమంటున్నారు, అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తాలాను ఇషా నమాజ్ కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహచరులు మసీదులో వేచి ఉండేవారు. నిద్రతో వారి తలలు ఎంతగా తూగేవి అంటే ఒక్కోసారి భూమికి కూడా తాకేవి. సుబ్హానల్లా. మీరు ఆ యొక్క ఆ సీన్ని ఒకసారి మీ కళ్ళ ముందుకు తెచ్చుకొని చూడండి. ఇషా నమాజ్ కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులు మస్జిద్లో వేచి ఉండేవారు. నిద్రతో వారి తలలు ఎంతగా తూగేవి అని అంటే ఒక్కోసారి భూమికి కూడా తాకేవి, నేలకు కూడా తాకేవి అంటున్నారు అన్నమాట. అర్థమైందా? కనుక ఆ నిద్రావస్థకు లోనై శరీరం అంతగా తూగినప్పటికీ అది నిద్ర కాదది. అది నిద్రగా కన్సిడర్ కాదనమాట. ఆ స్థితిలో కూడా దాని ఏమంటారు, మీ యొక్క వుదు అది భంగపడిపోదు అనమాట. రైట్. మరొక హదీస్ ఉంది ఇది. షుబా రదియల్లాహు తాలా అన్హు హదీస్ ఇది, సునన్ తిర్మిదీలో ఉంది. దాంట్లో వారు ఏమంటారు, నమాజ్ కొరకు మస్జిద్లో కూర్చొని ఎదురు చూస్తున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహచరులు నిద్రావస్థకు లోనై వారి నోటి నుండి గురక లాంటి శబ్దాలు రావడం కూడా నేను చూశాను. అయితే వారు అలాగే లేచి నమాజ్ని ఆచరించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా వారిని వధువు చేసి రమ్మని ఆదేశించలేదు అని అన్నారు. రైట్. కనుక ఈ విధంగా కూర్చున్న స్థితిలో శరీరం నిద్రావస్థకు లోనై తూగడం అనేటువంటిది అది నిద్ర నిద్రగా పరిగణించబడదు అనమాట. ఆ స్థితిలో వధువు భంగపడదు. కానీ మీ యొక్క శరీరం నియంత్రణ కోల్పోయి పొందేటువంటి విశ్రాంత స్థితి ఏదైతే ఉంటుందో అది నేలపై పడుకోవడం ద్వారా కానివ్వండి, బెడ్ మీద పడుకోవడం ద్వారా కానివ్వండి, లేకపోతే మీరు శరీరానికి ఏదైనా ఒక ఆధారం కల్పించడం ద్వారా కానివ్వండి, మీ యొక్క శరీరం ఆ విధమైనటువంటి స్థితికి లోనైతే అది నిద్ర అనిపిస్తుంది, నిద్రగా భావించబడుతుంది, మీ వధువు భంగపడిపోతుంది. మీరు మళ్ళీ వధువు చేసుకొని రావాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇది రెండో కారణం, గాఢ నిద్ర. ఇందులోనికే ఈ గాఢ నిద్రలోనికే ఆ, దాని ఏమంటారు, మన మూర్ఛ స్థితిని కూడా ఉలమాలు ఈ గాఢ నిద్ర కేటగిరీ కిందకే చేర్చారన్నమాట. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓ, వధు చేసుకున్న స్థితిలో ఉన్నారు, హఠాత్తుగా మీరు మూర్ఛపోయారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మూర్ఛ అంటే ఏంటిది? మూర్ఛ కూడా ఒక 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 రకమైనటువంటి ఆ, దాని ఏమంటారు, గాఢ నిద్రనే సూచిస్తుంది. మీ శరీరం మీద మీకు నియంత్రణ ఉండదు. అది నియంత్రణ పూర్తిగా కోల్పోయేటువంటి స్థితికి లోనైపోతుంది అనమాట మీ శరీరం మూర్ఛ స్థితిలో. అర్థమైందా? అందుకని మూర్ఛ ఆ విధంగానే మన ఏది మతి స్థిమితం కోల్పోయినటువంటి వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ వధువు చేసుకున్నటువంటి స్థితిలో ఎవరైనా మూర్ఛపోయినా, లేదా వధువు చేసుకున్నటువంటి స్థితిలో ఎవరైనా మతి స్థిమితం కోల్పోయినా కొద్దిసేపటి వరకు, అర్థమైందా? కొద్దిసేపటి వరకు అంటే మతి స్థిమితం కోల్పోవడం అంటే ఏంటిది? అది దాని ఏమంటారంటే ఆ, మ- ఆ, పిచ్చి పట్టడం. పిచ్చి పట్టడం అంటే పిచ్చివాళ్ళు అయిపోవడం కాదు, జీవితాంతం పిచ్చివాళ్ళుగా ఉండడం కాదు. కొన్నిసార్లు ఏమవుతుందనంటే మీరు హఠాత్తుగా మీకు ఏమీ అర్థం కాని స్థితిలోకి చేరిపోతారు. మీరు మిమ్మల్ని మీతో మాట్లాడే వాళ్ళు కూడా ఆ స్థితిని గమనిస్తారన్నమాట. ఏంటి వీడికి ఏదో అయిపోయిందని. అర్థమవుతున్నదా? ఆ స్థితి నిరంతరం కొనసాగదు. అది పిచ్చి పట్టిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్, ఆ పిచ్చి పట్టిన వాళ్ళు కొద్ది కాలం పాటు, అది నెలలు కావచ్చు, రోజులు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, ఆ పిచ్చి పట్టినటువంటి స్థితిలోనే ఉంటారు వాళ్ళు. అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము మేల్కొని ఉన్నప్పటికీ మనము దాని ఏమంటారంటే మన సెన్సెస్లో ఉండమన్నమాట. మన యొక్క సెన్సెస్లో, అర్థమైందా? మన యొక్క స్పృహలో ఉండం మనం. మన కళ్ళు మేలుకనే ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం, మనం అటు ఇటు తిరుగుతూనే ఉంటాం, కానీ మన యొక్క చేతనలో మనం ఉండం, మన శరీరం ఉండదు. అర్థమవుతున్నది? ఆ స్థితిని బయట వాళ్ళు తేలికనే గుర్తిస్తారు. వాళ్ళు ఏంటి వీడికి ఏదో అయిపోయింది అని. అర్థమవుతున్నదా? అలాగ మతిస్థిమితం కోల్పోయినట్లయితే వధువు చేసినటువంటి స్థితిలో ఉన్నారు మీరు, హఠాత్తుగా మూర్ఛపోవడం కానివ్వండి, లేకపోతే హఠాత్తుగా కొద్ది సమయం పాటు, అది కొద్ది గంటలు కావచ్చు, కొద్ది సమయం కావచ్చు, ఆ సమయం పాటు మీరు
ఆ ఆ విధమైనటువంటి స్థితికి, మతిస్థిమితం కోల్పోయిన స్థితికి లోనయ్యారనుకోండి, మీకు ఎప్పుడైతే మళ్ళీ మీ సెన్సెస్కి మీరు రిటర్న్ అవుతారో, మీ సెన్సెస్కి మీరు మీరు మళ్ళీ చేరుకుంటారో, అప్పుడు మీరు తిరిగి వధువు చేయాల్సి వస్తుందన్నమాట, నమాజ్ ఆచరించడానికి. మీరు ఆ, ఏది నేను వధువు చేశాను కదా, మీరు మీ సెన్సెస్కి తిరిగి వచ్చిన తర్వాత, అరే నేను వధువు చేశాను కదా అనే విషయం మీకు గుర్తున్నప్పటికీ, ఆ ఆ కొద్ది కాలం పాటు, ఆ కొద్ది సమయం పాటు, కొద్ది గంటల పాటు మీరు మీ సెన్సెస్లో లేకుండా పోయారు. ఈ రెండు పరిస్థితులను కూడా ఉలమాలు దీని కిందికే చేర్చారన్నమాట, గాఢ నిద్ర కిందికే చేర్చారు ఇది. రైట్. ఓకే. మూడవది మూడవది ఏంటంటే, నేరుగా మర్మాంగాలను తాకడం వలన, ఏ అడ్డు లేకుండా జననాంగాలను తాకడం వలన, తాకడం వలన కూడా వధు భంగపడిపోతుంది. ఇది, ఈ విషయం మీద ఉలమాల మధ్య రెండు అభిప్రాయాలు ఉన్నాయి. ఏ అడ్డు లేకుండా జననాంగాలను తాకడం వలన వధు భంగపడిపోతుంది అని ఆ, మన ఆ, మాలికీ, షాఫయి, హంబలి మూడు మతాబుల ఉలమాల యొక్క ఏకాభిప్రాయం ఇది. కానీ హనఫీ ఫిఖాలో హనఫీ ఉలమాలు ఏమంటారంటే, లేదు, ఏ అడ్డు లేకుండా జననంగాల్ని తాకడం వలన ఉదు భంగపడదు అనేటువంటిది వారి యొక్క అభిప్రాయం అన్నమాట. వీరి దలీల్ ఏమిటి అని చూసినట్లయితే, ఈ మూడు మధహాబుల వారి యొక్క దలీల్ ఏమిటంటే, బుస్రా బిన్ సఫ్వాన్ రదియల్లాహు తాలా అన్హు యొక్క హదీస్ ఉంది ఇది. ఇది ఇమాం మాలిక్, షాఫీ, తిర్మిది, ఇబ్న్ మాజా, ఆ, ఆ, ముస్నద్ అహ్మద్ లో కూడా ఉంది. వారు ఆ, సఫ్వా బిన్ సారీ బుస్రా బిన్ సఫ్వాన్ రదియల్లాహు అన్హా వారు ఏమంటున్నారు ఈ హదీస్లో? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అంటూ ఉండగా నేను విన్నాను. ఈ పదాలు గమనించండి. ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, జననాంగాలను తాకిన వారు తిరిగి వధూ చేయాలి అని. జననాంగాలను తాకిన వారు తిరిగి వధూ చేయాలని. వీరేమంటున్నారు? బుస్రా బిన్ సఫర్ రదియల్లాహు అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు అని ఎవరి నుండో విన్నటువంటి మాటల్ని వారు రిపీట్ చేయడం లేదు ఇక్కడ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులను మీరు ఆ సహాబా కాలంలో గమనించినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సమక్షంలో ఉన్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నటువంటి మాటలను వారు వారు వినడం జరుగుతుంది. రైట్. అది నేరుగా వినడం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోటి నుండి నేరుగా వినడం అనమాట. అలా కాకుండా వేరే సహాబీ ద్వారా కూడా విని ఉండవచ్చు కదా. అప్పుడు ఏమంటారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు అనేటువంటి మాట, అనేటువంటి పదాలతోనే హదీస్ మొదలవుతుంది. రైట్. అలా కాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అంటూ ఉండగా నేను విన్నాను అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సమక్షంలో జరిగినటువంటి విషయాన్ని బయాన్ చేస్తున్నారు అన్నమాట. ఇటువంటి హదీసులకు ఇటువంటి హదీసులకు హదీస్ శాస్త్రంలో ప్రాముఖ్యత ఎక్కువ అన్నమాట. ఎవరైతే నేరుగా విన్నారో, ఎవరైతే అక్కడ జరుగుతూ ఉండగా చూసినటువంటి విషయాన్ని బయాన్ చేస్తున్నారో, అటువంటి హదీసులకు, అటువంటి వాటికి అనమాట. అర్థమైందా? సో ఇది ఒకటి. మరి మన ఆమ్, హనఫీ హనఫీ ఉలమాలు ఏమంటారంటే, లేదు, శరీర ఇది మర్మాంగాలను, జననాంగాలను నేరుగా తాకినప్పటికీ మీ వధు భంగపడదు. ఎందుకనంటే అది కూడా మీ శరీరంలోని ఒక భాగమే అని. అది కూడా మీ శరీరంలోని ఒక భాగమే కనుక, జననాంగాల్ని నేరుగా తాకినా కూడా మీ వధువు భంగపడదు అనేటువంటిది వారి యొక్క స్టాండ్ అనమాట. అర్థమైందా? ఏ విధంగానైతే మీరు వధువు చేసుకున్న స్థితిలో మీ ముఖాన్ని తాకారనుకోండి, లేకపోతే మీ వీపును గోక్కున్నారనుకోండి, లేకపోతే మీ యొక్క కాళ్ళని తాకారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఏ విధంగానైతే మీరు ఈ పనులు చేయడం ద్వారా మీ వధువు భంగపడదో, అదే విధంగా మీరు వధువు చేస్తున్నటువంటి స్థితిలో మీ జననాంగాల్ని నేరుగా తాకినప్పటికీ మీ వధువు భంగపడదు. ఎందుకంటే అది కూడా మీ శరీరంలోని ఒక భాగమే కనుక అనేటువంటిది వారి యొక్క ఆ, అభిప్రాయం అనమాట. దానికి దలీల్గా వారి యొక్క దలీల్ ఏంటి అని చూసినట్లయితే, ఖైస్ బిన్ తల్క్ ఖైస్ బిన్ తల్క్ రదియల్లాహు అన్హు యొక్క హదీస్ ఇది. సునన్ తిర్మిజీ, సునన్ ఇబ్న్ మాజాలో ఉంది. రైట్. దానిలో ఆయన ఏమంటారు? ఖైస్ బిన్ తల్క్ రదియల్లాహు అన్హు ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగాడు, ఎవరైనా తన జననాంగాన్ని తాకితే వధువు చేయాలా అని. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అవసరం లేదు, అది కూడా నీ శరీరంలోని మిగతా భాగాల వంటిదే అన్నారు. ఇది హదీస్ అనమాట. ఇది సునన తిర్మిది, ఇబ్న్ మాజాలో ఉంది. దీనిపై ఉలమా యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇమాం షాఫీ రహమవుల్లా ఆయన ఏమంటున్నారు ఈ హదీస్ని, ఆ, ఈ హదీస్ మీద కామెంట్ చేస్తూ, ఈ హైస్ బిన్ తల్హ్ను గురించి నేను ఎంతగానో పరిశోధన చేశాను. ఎందరో ఉలమాలను నేను అడిగాను. ఎందరో ఉలమాలు అంటే ఏంటిది? వారి యొక్క కాలంలో ఉన్నటువంటి ఉలమాలు అనమాట.
అర్థమైందా? పరిశోధించారంటే ఏంటిది? వారికంటే ముందు వారి యొక్క గురువులు ఎవరైతే ఉన్నారో వారు కానివ్వండి, లేకపోతే ఆ, వారికంటే ముందు ఉన్నటువంటి ఉలమాలు రాసినటువంటి గ్రంథాలు కానివ్వండి. ఆ విధంగా అనమాట. ఎవరంటున్నారు ఈ మాట? ఇమాం షాఫీ ఒక మదహబ్ యొక్క ఒక గొప్ప గొప్ప ఇమాం ఆయన. అర్థమవుతున్నదా? ఎవరో మ- మ- ఏది చిన్న చిన్న సహాబీలలో ఎవరో అన్న మాట కాదు ఇది. ఒక మదహబ్ యొక్క బాని ఇమాం ఏమంటారు? ఈ హైస్ బిన్ తల్ఖిని గురించి నేను ఎందరినో ప్రశ్నించాను. ఎంతగానో దీని గురించి నేను మ, ఆ, ఏది రీసెర్చ్ చేశాను, పరిశోధించాను. కానీ ఈ హైస్ బిన్ ఆ, హైస్ బిన్ తల్ఖ్ హైస్ బిన్ తల్ఖుల గురించి ఎవరు కూడా తమకు తెలియదు అని అన్నారు. మరి అలాంటి అతని హదీస్ను నేను ఎలా స్వీకరించాలి అని అంటారు ఆయన ఇమాం షాఫీ. రెండవది, సెకండ్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఈ బుస్రా బిన్ సఫ్వాన్ రదియల్లాహు అన్హు యొక్క హదీస్లో ఏదైతే ఉందో శరీర భాగ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అంటూ ఉండగా నేను విన్నానన్నారు కదా ఆవిడ. ఏమని శరీర భాగ ఆ హదీస్లో ఏమని ఉంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు. ఆ, జననాంగాలను తాకిన వారు తిరిగి వధువు చేయాలి అని. ఈ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అనక నేను విన్నానంటున్నారు. జననాంగాలను తాకిన వారు తిరిగి వధువు చేయాలి అని. ఈ మరి బుస్రా బిన్త్ సఫ్వాన్ రదియల్లాహు అన్హా ఎవరైతే ఉన్నారో ఆ, యా బుస్రా బిన్ సఫాన్ రజాల్లాహు తాలా అన్హా ఎవరైతే ఉన్నారో వారు మదీనాలో మస్జిదే నబవి నిర్మించబడిన చాలా కాలానికి ఇస్లాంలో ప్రవేశించారు. నబవి నిర్మించబడినటువంటి చాలా కాలానికి అంటే ఏంటది? ఆ, మ- ఆ, దాన్ని ఏమంటారంటే అంతకంటే ముందు నబవి నిర్మించబడ్డం. రైట్, అర్థమవుతున్నదా? అక్కడ సహాబాలందరూ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమక్షాన్ని పొందిన వాళ్ళే. ఎంతో కాలానికి వీరు సఫా బిన్త్ ఇది బుస్రా బిన్త్ సఫాన్ రదియల్లాహు అన్హా ఆ, నబవి నిర్మించబడినటువంటి చాలా కాలానికి వారు ఇస్లాంలోకి ప్రవేశించారనమాట. కనుక ఈ హయస్ బిన్ తల్క్ రదియల్లాహు అన్హు యొక్క ఈ హదీస్ ఏదైతే ఉందో, అది కూడా మీ శరీరంలోని భాగాల వంటిదే అనేటువంటి దాన్ని ఒకవేళ అది హదీస్గా మనం స్వీకరించినప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ ఆ, ఇది కూడా హదీసే అని మనం స్వీకరించినట్లయితే, ఈ బుస్రా బిన్ సఫ్వాన్ రదియల్లాహు అన్హు చాలా కాలం తర్వాత ఆ, ఏది ఇస్లాంలో ప్రవేశించారు. అది మస్జిద్ నబవీలో, మస్జిద్ మదీనాలో. రైట్. కనుక ఇది ఒకవేళ ఈ మన ఆ, హైస్ బిన్ తల్హ్ రదియల్లాహు అన్హు యొక్క హదీస్ కూడా ఉంది అనుకున్నట్లయితే, వీరిది పాత హదీస్ అనమాట. అది అబ్రోగేట్ అయిపోయి ఉండాలి, మన్సూఖ్ అయిపోయి ఉండాలి అది. ఎందుకంటే ఆ తర్వాత చాలా కాలానికి ఈ బుస్రా బిన్ సఫ్వాన్ రదియల్లాహు అన్హా ఈ హదీసును ఉల్లేఖిస్తున్నారు కనుక. అర్థమైందా? కనుక ఒక విషయానికి సంబంధించి ఒక కొత్త విషయం కనుక ఒక కొత్త విషయం లేదా ఒక కొత్త ఆదేశాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ, బయాన్ చేసినట్లయితే, అదే విషయానికి సంబంధించి అంతకు ముందు ఉన్నటువంటి పాత ఆదేశాలు ఆటోమేటిక్గా నలిఫై అయిపోతాయి. దాన్ని ఏమంటారు? నాసిఖ్, మన్సూఖ్ అనేటువంటి విభాగం కిందికి వస్తాయి అనమాట ఇటువంటి విషయాలు. ఒక విషయానికి సంబంధించి కొత్తగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకవేళ ఏదైనా ఒక ఆదేశాన్ని ఇచ్చినట్లయితే, అదే విషయానికి సంబంధించి అంతకు ముందు ఉన్నటువంటి పాత ఆదేశాలు ఆటోమేటిక్గా అవి రద్దయిపోతాయి అన్నమాట. కనుక ఒకవేళ ఈ మన ఈ ఖైస్ బిన్ తల్క్ రదియల్లాహు తాలా అనుహుది కూడా ఒకవేళ హదీస్ ఉన్నది అనుకున్నట్లయితే, ఈ బుస్రా బిన్ సఫ్వాన్ రదియల్లాహు తాలా అన్హు చాలా కాలం తర్వాత మదీనాలో ఈ హదీసును ఉల్లేఖించారు అది. కనుక ఇది ఈ మన ఖైస్ బిన్ తల్క్ రదియల్లాహు అన్హు యొక్క హదీస్ అది అబ్రోగేట్ అయిపోయింది అని భావించవలసి వస్తుంది. అంటే మన్సూఖ్ అయిపోయిందని భావించవలసి వస్తుంది. ఇది సెకండ్ ఆర్గ్యుమెంట్లో సెకండ్ పాయింట్ ఇది. థర్డ్ పాయింట్ ఏంటంటే ఉలమా ఏమన్నారు? థర్డ్ పాయింట్లో బుస్రా బిన్ సఫ్వాన్ రజాలో తన హదీస్ను సపోర్ట్ చేస్తూ ఇదే విషయానికి సంబంధించి ఇదే టాపిక్ కింద దాదాపుగా 27 మంది సహాబీల హదీసులు ఉన్నాయి. ఇదే విషయం మీద బుస్రా బిన్ సఫ్వాన్ రజాలో తాలా యొక్క హదీసును సపోర్ట్ చేస్తూ అదే విషయం మీద ఇంకా 27 మంది సహాబాల యొక్క హదీసులు ఉన్నాయి. కానీ అది కూడా మీ శరీరంలోని ఒక భాగం ఒకటిదే అనేటువంటి ఈ హదీస్ ఇది ఒక్కటే. ఈయనది ఒక్కటే హదీస్ అన్నమాట ఇది. అర్థమైందా? ఫోర్త్ పాయింట్లో ఉలమా ఏమన్నారు? ఫోర్త్ పాయింట్లో బుస్రా బిన్ సఫ్వాన్ రజాల్లాహు తాలా అన్హా ఈ ముహాజిరీన్ మరియు అన్సారుల మధ్య ఈ హదీసును ఉల్లేఖించారు.
ముహాజిరీన్ మరియు అన్సార్ల మధ్య ఈ హదీసును ఉల్లేఖించారు. ఎవరు కూడా దీన్ని ఖండించలేదు. అర్థమవుతున్నదా? ఎవరు కూడా దీన్ని ఖండించలేదు. ఒకవేళ ఈ మన బుస్రా బిన్ సఫాన్ రజాల్లాహు తాలా యొక్క హదీసు కానట్లయితే, రైట్, సహబాకరంలో ఎవరో ఒకరు దాన్ని అలా కాదు అలా కాదు ప్రవక్త సలసన ఇలా అన్నారు అనేటువంటి విషయం ముందుకు వచ్చి ఉండేది. అక్కడికక్కడే దాన్ని కరెక్ట్ చేసుకోవడం జరిగి ఉండేది. కానీ ఎవరు కూడా దాన్ని ఖండించలేదు అనమాట. అంటే ఏంటిది? అదొక ఎస్టాబ్లిష్డ్ స్థితిని సూచిస్తుంది అనమాట. అది ఎవరు ఖండించకపోవడం అనేటువంటిది. లాస్ట్ పాయింట్లో ఏమన్నారంటే అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ఆ, కూడా ఈ ఆ, ఈ దీన్నే ఉల్లేఖించేవారు. బుస్రా బిన్ సఫ్వాన్ రదియల్లాహు అన్హా యొక్క హదీస్ని ఉల్లేఖించేవారు. వారి ఆచరణ కూడా అదే విధంగా దాని దాని ప్రకారమే ఉండేది అని అనమాట. రైట్. కనుక రాజే అభిప్రాయం ఈ విషయంలో రాజే అభిప్రాయం ఏంటంటే, ఏ అడ్డు లేకుండా కనుక జననాంగాలను తాకినట్లయితే, వధు చేసుకుని ఉన్నటువంటి స్థితిలో ఏ అడ్డు లేకుండా జననాంగాలను తాకినట్లయితే అది వధువును భంగపరుస్తుంది. వారు తిరిగి మళ్ళీ వధువును ఆచరించవలసి వస్తుందన్నమాట. ఇది సాధారణంగా మన స్త్రీలకు ఎక్కువగా ఎదురయ్యేటువంటి సిచ్యువేషన్ ఇది. ఏది, వారికి చిన్నపిల్లలు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్. అవునా? ఆ చిన్నపిల్లలు మీరు మీరు వధువు చేసుకుని ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ చిన్నపిల్లలు ఒంటెలకో దొడ్డికో పోయినట్లయితే మీరు పిల్లల్ని మీరు శుభ్రపరచాల్సి వస్తుంది. రైట్. ఆ శుభ్రపరిచే క్రమంలో మీరు పిల్లల యొక్క జననాంగాలను తప్పనిసరిగా తాకాల్సిన స్థితి ఎదురవుతుంది అనమాట. అర్థమైందా? కనుక ఒకవేళ అటువంటి స్థితి ఎదురైతే మీరు చిన్న పిల్లలను వాళ్ళని శుభ్రం చేయాల్సిన స్థితిలో వారి జననాంగాలను తాకాల్సిన స్థితి ఏర్పడితే అది మీ వధువును పరుస్తుంది. మీరు తర్వాత మళ్ళీ వధువును ఆచరించవలసి వస్తుంది అనమాట. రైట్. నెంబర్ 4 ఏంటంటే దీంట్లో ఒంటె మాంసం తినడం వలన కూడా వధువు చేసినటువంటి స్థితిలో ఒంటె మాంసాన్ని తినడం వల్ల కూడా వధువు భంగపడిపోతుంది. దలీల్ ఏమిటి అని చూసినట్లయితే జాబిర్ బిన్ సబురా రదియల్లాహు తాలా అన్హు హదీస్ ఇది ముస్నద్ అహ్మద్లో ఉంది. వారేమంటారు, అందులో ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగాడు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మాంసం తింటే వధు చేయాలా అని. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నీకు ఇష్టమైతే చెయ్యి అని అన్నారు. అతనే మళ్ళీ మరి ఒంటి మాంసం తింటే వధు చేయాలా అని అడిగారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అవును చేయాలి అని అన్నారు. ఇది చాలా క్లియర్గా ఉన్నటువంటి హదీస్ అనమాట ఇది. కనుక మీరు వధు చేసుకున్నటువంటి స్థితిలో ఒంటె మాంసం కనుక తిన్నట్లయితే ఒంటె మాంసం కనుక తిన్నట్లయితే అది మీ వధువును భంగపరుస్తుంది. మీరు తిరిగి వధువును ఆచరించవలసి వస్తుంది అనమాట. ఈ నాలుగు తప్ప వధువును భంగపరిచేటువంటి విషయాలలో ఈ నాలుగు తప్ప మరి ఇంకా ఏ విషయం కూడా వధువును భంగపరచదు. అది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు వధువు చేసుకున్న స్థితిలో మీరు మస్జిద్కు బయలుదేరారనుకోండి మస్జిద్కు బయలుదేరారనుకోండి మీరు మసీదుకు వెళ్తున్నట్లయితే పక్క నుంచే ఒక బురద గుంటలో ఉన్నటువంటి ఒక పంది పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని తాకుతూ వెళ్ళిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మీ వధువు భంగపడుతుందా? చెప్పండి ఎవరైనా. వధువు భంగపడుతుందా పడదా? పడదు సార్. ఎందుకు అని అంటే, అది పంది అయినప్పటికీ కూడా, అది పంది అనేటువంటిది అది ఒక అశుద్ధమైనటువంటి ఆ, మన జంతువు అయినప్పటికీ కూడా అది మీ శరీరాన్ని మీరు వధువు చేసుకున్నటువంటి స్థితిలో మిమ్మల్ని తాకినట్లయితే ఆ, మీ వధువు భంగపడదు. అంతవరకు అది ఎంతవరకు అయితే తాకుతుందో అంతవరకు మీ బట్టలకు అది ఎక్కడైతే అంటుకుంటుందో, ఆ బురద ఎక్కడైతే అంటుకుంటుందో, రైట్, అంతవరకు మీరు కడుక్కొని శుభ్రపరచుకొని మీరు అదే బట్టల్లో వీలైతే అదే బట్టల్లో మీరు మస్జిద్కి వెళ్ళవచ్చు. ఒకవేళ మార్చుకోదలుచుకుంటే మార్చుకోవచ్చు. కానీ మళ్ళీ తిరిగి వధువు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ వధువు భంగపడదు. అది అర్థమవుతున్నదా? సో ఈ నాలుగు విషయాలు ఆ, వధువును భంగపరుస్తాయి. మన మనలో కొన్ని కొన్ని పనులు ఆ, ఏంటంటే కొన్ని అపోహలు ఉన్నాయి మనలో. ఈ ఈ పనులకు కూడా వధువు భంగపడిపోతుంది అని మనం అనుకుంటాం. కానీ ఇవి ఉనికిలోనికి రావడం వల్ల, ఇవి జరగడం వల్ల వధువు భంగపడదు. అవేమిటవి? ఈ పనులు వధువును భంగపరచవు అనమాట. ఆ పనులు ఏమిటి? ఒకటి ఏంటంటే, చేసినటువంటి స్థితిలో ఆ, స్త్రీని తాకడం వల్ల. స్త్రీని కొంతమంది భావిస్తారన్నమాట, వధువు చేసుకున్నటువంటి స్థితిలో భర్త భార్యను తాకినా లేకపోతే భార్య భర్తను తాకినప్పటికీ ఏది వధువు భంగపడిపోతుంది అని. అది తప్పది.
ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా హదీస్ ఒకటి ఉంది చూడండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాస స్థితిలో తనను ముద్దు పెట్టుకునేవారు. ఆ, ముద్దు పెట్టుకునేవారు. ఇలా అన్నారు: ముద్దు పెట్టుకోవడం వల్ల ఉపవాసం భంగపడదు, అలాగే వధువు కూడా భంగపడదు అని అన్నారు. ఇది సునన్ అల్ బజ్జార్లో ఉంది ఈ హదీస్ ఇది. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్ ఏది మన తహజ్జుద్ పఠిస్తున్నప్పుడు ఆ, ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా వారికి ఎదురుగా పడుకొని ఉండేవారు. వారి పాదాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సజ్దా చేసేటువంటి ప్రదేశంలో ఉండేవి ఒక్కొక్కసారి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజదా చేయాల్సి వచ్చినప్పుడు ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా యొక్క పాదాలను ఆ విధంగా తట్టేవారు అనమాట. తట్టితే ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా తన పాదాలను పక్కకు జరుపుకునేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ సజదా చేసేవారు. రైట్ కనుక ఆ, వధువు చేసినటువంటి స్థితిలో స్త్రీలను తాకడం వలన అది వధువు భంగపడదు. ఇది అదొక అపోహ మాత్రమే. మీరు ఒకవేళ ఆ విధంగా ఎక్కడైనా విన్నట్లయితే. రైట్. రెండవది ఏంటంటే, వధువు చేసినటువంటి స్థితిలో రక్తస్రావం కావడం వలన కూడా అది వధువు భంగపడదు. దలీల్ ఏమిటని చూసినట్లయితే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు యొక్క అనుహుని గురించి వస్తుంది అది. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ఓ శరీరం మీద ఉన్నటువంటి ఒక సెగ్గడ్డ అంటే మీకు తెలుసు కదా. ఆ, దాన్ని ఏమంటారంటే ఉమ్, ఉండు సరేనండి. ఆహా, మన ఎండాకాలంలో ఓ శరీరం మీద గడ్డల్లాగా వస్తాయన్నమాట. దాన్ని చిదిమితే దాంట్లో నుంచి జింబల్ దుమ్మలు కరెక్ట్ అది. ఈ పదాలు గబుకొని గుర్తు కావు. దుమ్మలు అని అంటారు, రైట్. తగ్గట్టుగానే అంటారు. సెగ్గడ్డ అని కూడా అంటారు, తెలుగులో సెగ్గడ్డ అని అంటారు. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వధువు చేస్తున్నట్టు స్థితి వారు వారు ఏం చేశారు? ఒక సెగ్గడ్డను రక్తం వచ్చేదాకా చిదిమారు. ఆ సెగ్గడ్డ నుంచి రక్తం బయటకు వచ్చింది, దాంట్లో నుంచి చీము కూడా బయటకు వచ్చింది. చిదిమారు, కానీ వధువు చేయలేదు. ఇలాగా ఈ విషయానికి సంబంధించి రక్తస్రావం వల్ల వధువు భంగపడదు అని చెప్పడానికి ఇంకా చాలా హదీసులే ఉన్నాయి. నంబర్ 3 ఏంటంటే, వాంతి చేసుకోవడం వల్ల వధువు భంగపడిపోతుంది అనేటువంటిది కూడా ఒక అపోహే. అర్థమైందా? వధువు చేసుకున్నటువంటి స్థితిలో కొంతమంది ఏమనుకుంటారంటే, నోటి నిండా వాంతి చేసుకున్నట్లయితే అది వధువును భంగపరుస్తుంది, తిరిగి వధువు చేయాలి అనుకుంటారు. కానీ ఈ విషయానికి సంబంధించి ఏ సహీ హదీస్ కూడా లేదు. వధువు చేసుకున్నటువంటి స్థితిలో ఒకవేళ వాంతులు అయినట్లయితే అది వధువును భంగపరుస్తుంది అని చెప్పడానికి ఏ సహీ హదీస్ కూడా లేదనమాట. ఆ, నెంబర్ 5 ఏంటంటే, ఆ, వధువు చేసుకున్నటువంటి స్థితిలో ఒకవేళ మీరు శవానికి గుసులు చేయించవలసి వస్తే, చేయించిన తర్వాత మీరు తిరిగి వధువు చేయాలి. ఎందుకంటే శవానికి గుసులు చేయించిన కారణంగా మీ వధువు భంగపడిపోతుంది అనేటువంటిది కూడా ఒక అపోహే. అర్థమైందా? శవానికి గుసులు చేయించినప్పటికీ అది వధువును భంగపరచదు. ఏది వధువు భంగపరుస్తుంది అని తెలిపేటువంటి హదీసులన్నీ కూడా జయీఫ్ హదీసులే. ఆ, దాంట్లో ఒక్కటి కూడా సహీ హదీస్ లేదు ఇది. రైట్. తర్వాత ఆ, బట్టలకు ఒకవేళ వీర్యం అంటుకొని ఉన్నట్లయితే అది వధువును భంగపరచదు. ఉమ్, ఇవి అన్నమాట ఈ విషయాలు. ఇవి ఈ పనులు చేయడం వల్ల ఈ పనులు ఈ వధువును భంగపరచవు అన్నమాట. ఓకేనా? రైట్. అల్హమ్దులిల్లా. ఇప్పటివరకు చెప్పుకునే దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ అని మనం తర్వాత అడుగుదాం అనుకున్నాం కదా చివరిన. ఓకే. ఇది వధువుని భంగపరిచేటువంటి విషయాలకు సంబంధించి డిస్కషన్ ఇది. దీని తర్వాత మేజోళ్లపై మసాజ్ చేయడం. మేజోళ్లపై మసాజ్ చేయడానికి సంబంధించి చూసినట్లయితే వుదులో వుదులో మనం చివరిగా చేసేటువంటి ఆచరణ ఏంటంటే కాళ్ళను కడుక్కొని మన వదును పూర్తి చేస్తాం. రైట్. దీనికి సంబంధించి మేజోళ్ళపై మసాజ్ చేయడానికి సంబంధించి ఈ మన ముఖీరా బిన్ షైబా రదియల్లాహు తాలా అనే ఒక హదీస్ ఉంది ఇది. ఇది సునన్ తిర్మిది, సునన్ అబూ దావుద్లో ఉంది. అందులో వారు ఏమంటారు? ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వధు చేస్తూ ఉండగా నేను పక్కనే ఉన్నాను. వారు కాళ్ళు కడగవలసి వచ్చినప్పుడు
నేను వారి పాదాలకు ఉన్న మేజోళ్లను హుఫైన్ అనేటువంటి పదం వచ్చింది అక్కడ అరబీలో. ఆ, మ్, ఆ అరబీలో కూడా ఉంది అది. అనిల్ ముఘీరా ఇబ్ని షుబత రజల్లాహు అన్హు ఖాల కుంతు మఅ నబీ సల్లల్లాహు అలైహి వసల్లమ వహువ యతవద్దఉ ఫఅహ్వైతు లీ అన్ జఅ ఖుఫైహి ఫఖాల దఅమహు ఫఇన్ని అద్ఖల్తుహుమా తాహిరతైన్ ఫమసహ అలైహి. దాని అర్థం ఏంటది? ముగిరా ఇబ్న్ షుబా రదియల్లాహు తాలా ఏమంటున్నారు, కుంతు మఅన్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఉన్నాను. వహో యతవద్దవు, వారు వధువు చేస్తూ ఉన్నారనమాట. వధువు చేస్తూ ఉన్నారు. వారు ఆ, మ- పాదాలు కడగవలసి వచ్చినప్పుడు, నేను వారి పాదాలకు ఉన్న హుఫైన్ మేజోళ్లను, హుఫైహి అని వచ్చింది చూసారా, హుఫైహి వారి యొక్క హుఫైన్లను నేను వారి పాదాల నుండి తీయడానికి వంగాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నన్ను వారించి, వాటిని అలాగే ఉండనివ్వు ఓ శుభ, వాటిని అలాగే ఉండనివ్వు, వాటిని నేను వధువు చేసిన తర్వాతనే కాళ్ళకు తొడిగాను అన్నారు. అర్థమైందా? అంటే ఏంటది? ఎన్ని అద్హల్తుహుమా, వాటిని నేను వాటిలోనికి నా కాళ్ళను వధువు చేసిన తర్వాతనే, తాహిరతైన్, నేను తహారత్ అంటే పూర్తిగా పరిశుద్ధుడని అయిన తర్వాతనే, అంటే వధువు పూర్తి చేసిన తర్వాతనే నేను వాటిని కాళ్ళకు తొడిగాను అని ఏం చేశారు? మసహ అలైహిమా, ఆ రెండింటిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మసాజ్ చేసినారు అని అంటున్నారు అనమాట. రైట్. ఆ రెండిటి పై భాగంలో మసాజ్ చేసినారు, తడి చేతులతో తడిమారు అనమాట. ఇది హదీస్. ఇది ఈ హదీస్ ద్వారా మనకు రెండు రెండు మూడు విషయాలు తెలుస్తున్నాయి. ఒకటి ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు, వారి పాదాలకు వారు హుఫైన్ తొడుక్కుని ఉన్నారు. హుఫైన్ అని అంటే పలుచని చర్మంతోని ఆ రోజులలో ఆ, మ, ఏం, తయారు చేసినటువంటి పలుచని చర్మంతోని తయారు చేసినటువంటి సాక్సుల వంటి నిర్మాణాలు, వాటిని హుఫైన్ అని అంటాం. ఈ చర్మంతో తయారు చేసేటువంటి ఏంటవి, చెప్పులు ఉంటాయి, తర్వాత బూట్లు కూడా ఉంటాయి. ఇవి కాస్త దొడ్డైన చర్మంతోనే ఉంటాయి. అవి వంగవు సాధారణంగా. అర్థమైందా? కానీ ఆ రోజులలో హుఫైన్ ఏ విధంగా ఉండేవనంటే, అవి పాదాలకు తొడుక్కుంటే అవి ఈ రోజుల్లోని సాక్సుల వంటివి అనమాట. చాలా పలుచని దాంతో ఉంటాయి. అవి తేలిగ్గా అటు ఇటు వంగుతాయి, కాలిని అంతగా ఇబ్బంది పరచవు అనమాట అవి. అర్థమైందా? సో హుఫైన్ అని అంటే అవి అనమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాళ్ళకు హుఫైన్ తొడుక్కొని ఉన్నారు. ఆ స్థితిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వధువు చేస్తున్నారు. రైట్, వధువు చేస్తున్నారు. ఈ ముగిరా బిన్ షుబా రదియల్లాహు తాలా అన్హు వారి పక్కనే నిలబడి ఉన్నారనమాట. వారికి ఆ, ఆ, సహాయం చేయడానికి. వారు నీళ్లు పోస్తూ ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వధువు చేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే కాళ్ళు కడగాల్సినటువంటి స్థితికి చేరుకున్నారో, అప్పుడు ముగిరా బిన్ షుబా రదియల్లాహు తాలా అన్హు ఏం చేశారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాళ్ళకు తొడుక్కొని ఉన్నటువంటి ఆ హుఫైన్ని, సాక్సుల వంటి ఆ చర్మంతో చేసినటువంటి ఆ నిర్మాణాలను తొలగించడానికి ముందుకు వంగితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? వాటిని అలాగే ఉండని ఓ శుభ, వీటిని నేను పరిశుద్ధుడనైన తర్వాతనే, అంటే వధువు పూర్తిగా చేసుకున్న తర్వాతనే కాళ్ళకు తొడిగాను అని వాటిని కాళ్ళ నుంచి తొలగించకుండా వాటి పై భాగంలో మసాజ్ చేశారు అనమాట. రైట్. ఈ హదీస్ వల్ల మనకు తెలుస్తున్నటువంటి విషయాలు ఏంటవి? కాళ్ళకు తొడుక్కొని ఉన్నటువంటి మేజోళ్లపై మసాజ్ చేయవచ్చును అని తెలుస్తున్నది. రైట్. రెండవది ఏంటిది, ఏం తెలుస్తున్నది? మేజోళ్లపై మసాజ్ చేయడానికి వాటిని వధువు చేసి ఉన్న స్థితిలోనూ కాలికి తొడిగి ఉండాలి. ఇది కండిషన్. ఇది మేజోళ్లపై మసాజ్ చేయడానికి వాటిని ఆ, వధువు చేసి ఉన్నటువంటి స్థితిలోనూ కాళ్ళకి తొడిగి ఉండాలన్నమాట. మూడోది, అనేటువంటిది మేజోళ్ల పై భాగంలోనే చేయబడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేజోళ్ల పై భాగంలోనే మసాజ్ చేశారు. ఆ హదీస్లో ఉంది మనకు అది. మేజోళ్ల పై భాగంలోనే చేయబడుతుంది. నాలుగు, వదిలి చేసేటప్పుడు మనము ఎవరికైనా హెల్ప్ చేయవచ్చు, సహాయం చేయవచ్చు. అర్థమైందా? కనుక వదిలి చేసేవారు ఎవరి సహాయాన్ని సరే తీసుకోవచ్చు అనమాట. రైట్. ఈ మసా అనేటువంటిది మేజోడు యొక్క పై భాగంలోనే చేయడం సున్నత. అది సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, యాక్చువల్గా సాక్స్ అనేది ఆమ్, ఎక్కువగా కింది భాగంలో, పాదం కింది భాగంలో అది ఎక్కువగా దాని ఏమంటారంటే ఇది మురికి అవుతుంది.
కనుక ఆ మసా అనేటువంటిది కాలి కింది భాగంలో చేయడం అనేటువంటిది అది యాక్చువల్గా అలా ఆ విధంగా చేయాలని చెప్పేసి చాలా మంది పై భాగంతో పాటుగా కింది భాగంలో కూడా మసాజ్ చేస్తూ ఉండడం మనం గమనిస్తాం. కాదది. అలీ రజాల తాలానికి ఒక హదీస్ ఉంది. హదీస్ ఉంది. వారేమంటారు, ఇది సహీ అబూ దావుద్ బైహఖీలో ఉంది. ఆ హదీస్లో ఈయన అలీ రజాల తాలాను ఏమంటారంటే, దీని యొక్క పునాది దీని యొక్క పునాది అభిప్రాయాలపై మరియు తెలివితేటలపై ఆ, తెలివిపై ఆధారపడి ఉండేటట్లయితే మేజోళ్ళ అడుగు భాగాన మసాజ్ చేయడం, మేజోళ్ళ పై భాగాన మసాజ్ చేయడం కంటే ఆ, ఆ, బాగా దగ్గరగా ఉండేటువంటి విషయం. అర్థమైంది. అభిప్రాయానికి దగ్గరగా ఉండేటువంటి విషయం. నేను స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మేజోళ్ళ పై భాగంలో మసాజ్ చేస్తూ ఉండగా చూశాను అని అన్నారు. అర్థమైందా? కనుక దీని యొక్క పునాది అభిప్రాయాలపై ఆధారపడి ఉండడం. అభిప్రాయాలపై ఆధారపడి ఉండదు. అది అది దాన్ని ఏమంటారంటే ఈమాన్పై ఆధారపడి ఉంటుంది, విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది అనమాట. అలీ రజల తాలూకా ఈ హదీస్ అది చాలా చాలా అద్భుతమైనటువంటి హదీస్ ఇది. రైట్. సో దీని యొక్క పునాది మనకు ఒక విషయం అర్థం కావడం అర్థం కాకపోవడంపై ఆధారపడి ఉండదు. ప్రవక్త సల్లల్లాహు వారు ఇలా చేశారు అని మనం మన మన ఎదురుగా ఒక సహీ హదీస్ వచ్చినట్లయితే అది మనకు అర్థమైనా కాకపోయినా దాని వెనుక ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, అది విజ్డమ్. ఆ పని వెనుక ఉన్నటువంటి విజ్డమ్ మన మన మెదడుకు ఏది కన్సీవ్ అయినా కాకపోయినప్పటికీ, రైట్. లేదే ఇది నాకు అర్థం కావడం లేదు, ఇట్లా చేస్తారా, ఇలా అవుతుందా? నో. ప్రవక్త సల్లల్లాహు వారి యొక్క ఒక ఆచరణ, ఒక అమలు మనకు సహీ హదీస్ ద్వారా ప్రవక్త సల్లల్లాహు వారి యొక్క అది ఆ సున్నత్ అనేటువంటిది మన ఎదురుకు వచ్చినట్లయితే ప్రతి ముస్లిం యొక్క విధి ఏం కావాలి? దానికి శిరోధార్యం. అర్థమైందా? అది ప్రతి ముస్లింకి కూడా శిరోధార్యం కావాలన్నమాట. అలీ రజాల తాలాన్హు ఆ విషయాన్ని ఈ హదీస్లో ఆ, మ- బహి ఇచ్చేస్తున్నమాట, ఉటంకిస్తున్నారు. ఏమంటారు? దీని యొక్క పునాది అభిప్రాయాలపై ఆధారపడి ఉండదు. అభిప్రాయాలపై ఆధారపడి ఉన్నట్లయితే కాలి క్రింది భాగంలో మసాజ్ చేయడం కాలి పై భాగంలో మసాజ్ చేయడం కంటే బాగా దగ్గరగా ఉండేది, అభిప్రాయాలకు బాగా దగ్గరగా ఉండేది అంటున్నారు అనమాట. అందులోనే వారు ఏమంటారు, నేను స్వయంగా చూశాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాలికి తొడుక్కున్నటువంటి మేజుల పై భాగంలో వారు మసాజ్ చేస్తూ ఉండగా నేను స్వయంగా చూశాను అంటున్నారు. రైట్. కనుక మేజోళ్లపై మసాజ్ చేయడం అనేటువంటిది పై భాగంలోనే జరుగుతుంది తప్పితే కింది భాగంలో జరగదు అనమాట. ఓకేనా? ఓకే. మేజోళ్ళ మేజోళ్ళపై ఎంత భాగం మసాజ్ చేయాలి, మేజోళ్లపై ఎంత భాగం వరకు మసాజ్ చేయాలి అనే విషయానికి సంబంధించి సహీహ్ హదీసులలో మనకు స్పష్టమైనటువంటి సమాచారం లేదు. ఈ విషయంలో ఇమాం షాఫయి వారి యొక్క అభిప్రాయం ఆ, అది సరి అనేది, అదే రాజా అభిప్రాయంగా మనకు కనిపిస్తుంది అనమాట. ఇమాం షాఫయి ఏమన్నారు? మసాహ్ అనే అర్థం వచ్చేలాగా కనీసం అంత భాగాన్ని తడి చేతులతో తడమాలి అని అన్నారు. మసా అంటే ఏంటది? మసా అంటే తడుముట లేదా సవరించుట, ఫేర్నా అంటాం కదా. సర్పే హాత్ ఫేర్నా, పీఠ్ పర్ హాత్ ఫేర్నా అనేటువంటి ఈ ఫేర్నా అనేటువంటి పదాలు మనకు ఉర్దూలో మనం వింటూ ఉంటాం. అర్థమైందా? ఫేర్నా అంటే ఏంటది? అది మీకు అర్థమై ఉంటుంది. దాన్ని మరి తెలుగులో ఏమంటారో తెలియదు కానీ సర్ పర్ హాత్ ఫేర్నా లేకపోతే పీఠ్ పర్ హాత్ ఫేర్నా అని అంటే ఆ విధంగా తడమడం అనమాట. అర్థమవుతున్నదా? కనుక మసా అనే అర్థం వచ్చేలాగా తడమడం అది తప్పనిసరి అంటున్నారు ఇమాం షాఫీ అన్నమాట. మసా అంటే తడుముట, సవరించుట అనే అర్థం. కనుక తడివేళ్లతో మేజోళ్లను తాకుట లేదా ఆ, మ, ఏది తడివేళ్లతో మేజోళ్లపై ఆ విధంగా సవరించడం అనేది చేయాలి. తడమడం అనేటువంటిది చేయాలి. అంతేకాని తడివేళ్లతో మేజోళ్లను ఈ విధంగా జస్ట్ అలాగ టచ్ చేసి వదిలేయడం, లేకపోతే మూడు వేళ్లను మేజోళ్ల పై భాగంలో అలా ఆనించి వదిలేయడం, ఇది ఈ దాన్ని ఏమంటారు, మసా అనేటువంటి అర్థాన్ని ఇవ్వవు. తడుముట లేదా సవరించుట అనేటువంటి అర్థాన్ని ఇవ్వవు. రైట్. కనుక ఆ విధంగా చేయడం ఇది ఈ విధంగా ఏది తడి చేతులతోని మేజోళ్ళ పై భాగంలో జస్ట్ అలాగా అంటించి వదిలేయడం, లేకపోతే తడి చేతిని మేజోళ్ళ పై భాగంలో అలా తాకి వదిలేయడం, ఇది మనం సాధారణంగా ఇండియాలో మనం చూస్తుంటాం. అలా కాదు అది. కనుక ఈ దాన్ని ఏమంటారు, మేజోళ్ళ పై భాగంలో మసాజ్ చేయడం అంటే ఏంటంటే మేజోళ్ళ పై భాగంలో కాలి వేళ్ల నుంచి మొదలుకొని ఈ చీలమండ వరకు ఆ తడి తడి చేతిని ఆ విధంగా
దాన్ని ఏమంటారు, తడమాలి అనమాట. తడి చిత్తం తడమాలి, అది మసా అనబడుతుంది. అర్థమైందా? రైట్. మసా యొక్క కాల పరిమితి ఏంటిది? మసా యొక్క కాల పరిమితిని గురించి చూసినట్లయితే హ్మ్, ఇది అలీ రజల తాను యొక్క హదీస్ ఇది. అలీ రజల తాను యొక్క హదీస్ ఇది. అందులో అలీ రజల తాను ఏమంటారు, సహీ ముస్లింలో ఉన్నటువంటి హదీస్ ఇది. ఆ, మసాహ్ కాల పరిమితిని గురించి ప్రశ్నించగా అలీ రజల తాను ఇలా జవాబిచ్చారు, ఏమని? ప్రయాణీకునికి 3 రేయింబవళ్ళు, స్థానికునికి 1 రేయింబవలు ప్రవక్త సల్లల్లాహు వారు కాల పరిమితిగా నిర్ణయించారు అని. అంటే మీరేంటి, దాని అర్థం ఏంటిది? మీరు ప్రయాణంలో బయలుదేరారు అనుకోండి, ప్రయాణంలో బయలుదేరడానికి ముందు మీరు వధు చేసుకొని కాళ్ళకు సాక్సులు తొడుక్కొని షూస్ తొడుక్కొని బయలుదేరారు అనుకోండి. తర్వాత వధువు చేయాల్సి వచ్చినప్పుడు మీరు కాళ్ళ నుండి సాక్సులను బయటకు తీయకుండా, వేరు చేయకుండా ఆ సాక్సులపైనే మీరు మసాజ్ చేయవచ్చు. మీరు ఎంతకాలం వరకు మసాజ్ చేయవచ్చు? మూడు ర- మూడు మూడు రోజుల వరకు, 72 అవర్స్ వరకు మీరు మసాజ్ చేయవచ్చు అనమాట. అర్థమైందా? అదేవిధంగా స్థానికుడికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 24 గంటలు కాల పరిమితిని నిర్ణయించారు అని అంటున్నారు. 24 గంటల వరకు అతను కాలి నుండి సాక్సులను బయటికి తీయకుండా కేవలం సాక్సుల పై భాగంలోనే మసాజ్ చేయవచ్చును అనమాట. ఈ మసా యొక్క కాల పరిమితి ఎప్పుడు ముగిసిపోతుంది? మసా యొక్క కాల పరిమితి ఎప్పుడు ముగిసిపోతుంది అంటే 72 అవర్స్ పూర్తయితే నెంబర్ 1 ముగిసిపోతుంది. రెండవది, కాలు నుంచి మీరు ఏ కారణంగానైనా సరే మేజోళ్లను తీసివేసినట్లయితే మసా యొక్క కాల పరిమితి ముగిసిపోతుంది. ఏ కారణంగా ఒక్క కాలు నుంచి మీరు సాక్సులు బయటికి తీసినప్పటికీ అది మసా యొక్క కాల పరిమితి ముగిసిపోతుంది అనమాట. రైట్. మరి మసా యొక్క కాల పరిమితి ఎప్పుడు ప్రారంభమవుతుంది? మసాజ్ చేసేటువంటి ఈ 72 గంటల కాలం ప్రయాణికునికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? ప్రయాణికునికి 3 దినములు 3 రాత్రులు, స్థానికునికి 24 గంటలు, 1 దినము 1 రాత్రి అని అన్నారు. ఈ కాల పరిమితి ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు మొదలవుతుంది? మీరు ఎవరైనా చెప్తారా? రుజువు చేసినప్పటి నుంచి సార్. రైట్. మనం అందరం కూడా ఆ విధంగానే అనుకుంటాం, వధువు చేసినప్పటి నుంచే అని అనుకుంటాం. కానీ యాక్చువల్గా చూసినట్లయితే మసా యొక్క కాల పరిమితి ఎప్పుడు మొదలవుతుందంటే అది మేజోళ్లపై మొదటిసారి మసాజ్ చేసినప్పటి నుంచి మొదలవుతుంది ఆ కాల పరిమితి. అంటే దాని అర్థం ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫజర్ నమాజ్ కంటే ముందు లేచి మీరు స్నానం వగైరా చేసి వధువు చేసుకొని కాళ్ళకు సాక్సులు అవి తొడుక్కొని ఫజర్ నమాజ్ తర్వాత మీరు మీ యొక్క ఆ, ఉద్యోగం కోసమో లేకపోతే మీ వ్యాపారం కోసమో మీరు బయలుదేరి వెళ్ళిపోయారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. మళ్ళీ తర్వాత మీరు వధువు చేయాల్సినటువంటి పరిస్థితి మీకు ఎప్పుడు కలుగుతుంది? జుహర్ నమాజ్ కలుగుతుంది. అర్థమవుతున్నదా? జుహర్ నమాజ్ కలుగుతుంది. ఆ జొహర్ నమాజ్ సమయంలో మీరు ఏం చేస్తారు? మీరు వధువు చేస్తారు. వధువు చేసి మీరు ఎలాగో ఏది వధువు చేసుకున్నటువంటి స్థితిలోనే కాళ్ళకు మీరు సాక్షులు తొడిగారు కనుక ఆ కాళ్ళకు ఉన్నటువంటి సాక్షులను తొలగించకుండా చివరిన మీరు ఆ కా ఆ ఆ సాక్షులపై మీరు మసాజ్ చేస్తారు. ఇది ఇప్పటి నుంచి మీరు మొదటిసారి మసాజ్ చేసినప్పటి నుంచి మీ యొక్క 24 గంటల టైము లేకపోతే 72 గంటల టైము మొదలవుతుంది అనమాట. అది మసా యొక్క కాల పరిమితి, కాళ్లకు మేజోళ్ళు తొడిగిన కాల పరిమితి కాదు. అర్థమవుతున్నదా? మసా యొక్క కాల పరిమితి, కాళ్లకు మేజోళ్ళు తొడిగిన కాల పరిమితి మేజోళ్ళు తొలగినప్పటి నుంచి 24 గంటల తర్వాత పూర్తవుతుంది. కానీ మసా యొక్క కాల పరిమితి ఏంటది? మసా యొక్క కాల పరిమితి మీరు మొదటిసారి కాలి మేజోళ్ళపై మసాజ్ చేసినప్పటి నుంచి మొదలవుతుంది అనమాట. అర్థమైందా? కనుక మీరు ఉదయము ఒకవేళ వధువు చేసినటువంటి స్థితిలో మీరు కాళ్ళకు మేజోళ్ళు తొడిగి ఉన్నట్లయితే జుహర్ నమాజ్ కొరకు మీరు కాళ్ళపై మొదటిసారి మసాజ్ చేసినట్లయితే అది 24 గంటల కాల పరిమితి అంటే ఏంటిది? మరునాటి జుహర్ నమాజ్ వరకు ఉంటుందన్నమాట. 72 గంటల కాల పరిమితి అయితే అది 3 రోజులు. ఇప్పుడు మీరు మొదటిసారి మసా ఎప్పుడైతే చేస్తారో అప్పటి నుంచి మొదలుకొని 72 గంటల కాలం పాటు ఆ, దాని కాల పరిమితి కొనసాగుతుంది అనమాట. ఇది ఎప్పుడు ముగిసిపోతుంది? ఎప్పుడు ముగిసిపోతుంది అని అంటే మీరు దాని ఏమిటది, 24 గంటల కాల పరిమితి ముగిసిపోతే ముగిసిపోతుంది. రెండోది 72 గంటల కాల పరిమితి ముగిసిపోతే ముగిసిపోతుంది. మూడోది ఏంటంటే మీరు సాక్షులను ఏదైనా కారణం వల్ల ఖాళీ నుంచి మీరు బయటికి తీసినట్లయితే ఒక ఖాళీ సాక్షిని బయటికి తీసినా ముగిసిపోతుంది. అర్థమైందా? అదేవిధంగా ఒకవేళ మీరు జనాభత్ స్థితికి కనుక లోనైనట్లయితే అది కూడా కాల పరిమితిని దానివల్ల కూడా కాల పరిమితి ముగిసిపోతుంది అనమాట. జనాభత్ స్థితి అంటే ఏంటది? అది మీరు లైంగిక అశుద్ధ స్థితికి లోను కావడం. లైంగిక అశుద్ధ స్థితికి లోను కావడం.
ఈ జనాభా శుద్ధిని గురించి ఇన్షాల్లా మనం గుసల్ టాపిక్లో మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం మనం అది ఇన్షాల్లా. ఓకేనా. లైంగిక అశుద్ధావస్థకు లోను కావడం వల్ల కూడా ఇది మేజర్లపై ఆ, ఆ, మసాజ్ చేసేటువంటి కాల పరిమితి ముగిసిపోతుంది అనమాట. రైట్. పోతే ఆ, ఇందులో మీకు స్క్రీన్ పై కనిపిస్తున్న దాంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అది ఆ, వధువునందు కాలిని ఎంతవరకు కడుగుతామో అంతవరకు మేజోడు కూడా కప్పి ఉంచాలి. ఈ రోజులలో ఆ, చిన్న చిన్న సాక్సులను మనం చూస్తూ ఉంటాం. ఆ చిన్న చిన్న సాక్సులు, ఆ చిన్న సాక్స్ చిన్నదైనా ఆ, ఎంత చిన్నదిగా ఉండవచ్చును అని అంటే, ఆ సాక్స్ మనం తొడిగేటువంటి సాక్స్ మనము వధువులో కాలిని ఎక్కడి వరకు కడుగుతాం? చీలమండలి పై భాగం వరకు కడుగుతాం మనం, అవునా కదా? కనుక మనం తొడిగేటువంటి సాక్స్ కూడా మనం వధువులో కాళ్ళని ఎంతవరకు అయితే కడుగుతామో, ఎంత భాగం వరకు అయితే కడగడం వాజిబో అంత భాగాన్ని తప్పనిసరిగా కప్పేలాగా ఉండాలి ఆ సాక్స్ అది. ఓకేనా. రెండు ఈ మేజోళ్ళు ఆ, సక్రమ సంపాదనతో కొనుక్కనవై ఉండాలి అని అంటున్నారు అక్కడ. అది కూడా అల్హమ్దులిల్లా అది ఇంపార్టెంట్ అనమాట. పోతే ఆ, దీనికి సంబంధించి ఉన్నటువంటి డిస్కషన్ చూసినట్లయితే కొంతమంది ఏమంటారంటే, ముఖ్యంగా హనీఫీ ఉలమాలు ఏమంటారంటే, అక్కడ అనుమతి ఇవ్వబడింది హుఫైన్. హుఫైన్ అనేటువంటి పదాలు ఉన్నాయి అక్కడ. హుఫైన్ అంటే చర్మంతో చేయబడినటువంటి ఆ, మ, సాక్సుల వంటి నిర్మాణాలు. హుఫైన్ అయితే మీరు దానిపై వధువు చేయవచ్చును, కానీ ఈ రోజులలో మీరు తొడుక్కునేటువంటి సాక్సులు ఏవైతే ఉన్నాయో, అర్థమవుతుంది కదా, ఈ రోజుల్లో మీరు తొడుక్కునేటువంటి సాక్సులు ఏవైతే ఉన్నాయో అవి హుఫైన్ అంటే హుఫ్ అనేటువంటి దాని దాని డెఫినేషన్ కిందికి రావు. కనుక ఈ రోజుల్లో మీరు తొడుక్కునేటువంటి సాక్సులపై మనం దాన్ని ఏమంటారు, మసా చేయలేము అనేటువంటిది వారి యొక్క వాదన అనమాట. కానీ ముఘీర్ బిన్ షుబా రదియల్లాహు తాలా అనుహుదే ఒక హదీస్ ఉంది. అది ఇది ఆ, సునన్ అబు దావుద్లో ఉంది. సునన్ అబు దావుద్లో ఉంది. హదీస్ నెంబర్ 159. దీన్ని షేఖ్ అల్బానీ సహీ అన్నారు ఈ హదీస్ని. అందులో అన్న రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ తవద్ద మసహ అలల్ జూరబైన్ వన్ నఅలైన్ అనేటువంటి పదాలు ఉన్నాయి. అన్న రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ తవద్ద మసహ అలల్ జూరబైన్ వన్ నఅలైన్. జురాబ్, ఇది జూరబైన్ అని అంటే రెండు రెండు జురాబులు అనమాట. అర్థమైందా? అక్కడ దాని ఏమంటారు, మన హుఫైన్. హుఫ్ అని అంటే చర్మంతో చేసినది. ఓకేనా. చర్మంతో చేసింది అనమాట. పలుచని చర్మంతో చేసిన సాక్స్ వంటి నిర్మాణం, దాన్ని హుఫ్ అని అంటాం. జురాబ్ అని దేన్ని అంటారు? జురాబ్ అని దేన్ని అంటారంటే, అది గుడ్డతో చేసినదై ఉంటుంది అనమాట అది. అర్థమవుతున్నదా? గుడ్డతో చేసినదై ఉంటుంది అది. అంటే ఆ రోజులలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క రోజులలో మనం ఈ రోజు తొడుగుతున్నటువంటి సాక్సులంతా దాన్ని నైస్గా ఉన్న తర్వాత ఇటువంటి ఆ, దీంతోని ఉండి ఉండకపోవచ్చు. ప్రతి వాళ్ళు కూడా ఆ రోజులలో కూడా ఈ హుఫైన్ దాన్ని ఎఫర్ట్ చేయలేని వాళ్ళు. అర్థమవుతున్నదా? ఒక మోచి దగ్గరికి వెళ్ళి నాకు హుఫ్ కావాలి అని అంటే దానికి కూడా అతను పే చేయాల్సి వచ్చేది కదా. అలా పే చేయలేని వాళ్ళు ఏం చేసేవారు? జురాబ్లను ఉపయోగించేవారు. జురాబులు అంటే ఈ రోజుల్లో ఉండేటువంటి సాకుల వంటి నిర్మాణాలు కాకపోవచ్చు, ఇంత ఇంత నైస్గా ఉండేటువంటి నిర్మాణాలు కాకపోవచ్చు, కానీ వారు ఆ రోజులలో గుడ్డను ఇలాగా జురాబ్ లాగా కుట్టి తమ కాలికి తొడుక్కునేవారు కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్. లేదా ఒక ఒక పొడవాటి ఒక గుడ్డ పీలికను తీసి కాలికి ఆ విధంగా గుండ్రంగా చుట్టుకుంటూ చుట్టుకుంటూ పైకి వచ్చి దాన్ని అక్కడ టక్ చేసేవారు కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్. ఇటువంటివన్నీ కూడా జురాబ్ అనేటువంటి డెఫినేషన్ కిందకే వస్తాయి. గుడ్డతో చేసినటువంటి అవి సాక్సుల వంటి నిర్మాణాలు అనమాట. అర్థమైందా? జురాబ్. కనుక జురాబ్లపై కూడా ఈ దీంట్లో ముగిర్ ఇబ్న్ షుైబా రదియల్లాహు తాలాకి, ఇది సునన్ అబు దావుద్, సునన్ అబు దావుద్లో ఉన్నటువంటి హదీస్ని ఇమా షేఖ్ అల్బానీ కూడా దీన్ని సహీ అన్నారనమాట. ఇందులో ఉన్నటువంటి పదాలు చూడండి. అన్న రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం తవద్ద మసహ అలల్ జూరబైన్ వన్ నాలైన్ అంటున్నారు. నాలైన్. నాల్ అని అంటే దేన్ని అంటారు? షూన్ అని అంటారు అనమాట. కాలికి తొడుక్కునేటువంటి పాదరక్షలు ఏవైతే ఉంటాయో, అర్థమవుతున్నది, చెప్పులు కావు, పాదరక్షలు ఏవైతే ఉంటాయో బూట్ల లాంటి నిర్మాణాలు అనమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏది ఈ జురాబుల పైన మాత్రమే కాకుండా బూట్లపై కూడా ఏది మసాజ్ చేశారు అనేటువంటి పదాలు ఉన్నాయి ఇక్కడ. అంటే ఏంటది? కాలికి ఒకవేళ మీరు బూట్ కనుక తొడుక్కుని ఉన్నట్లయితే
ఆ బూట్లపై కూడా మసాజ్ చేయడం అది వధువుని పూర్తి చేస్తుంది అనమాట. ఈ ఈ ఈ ఈ హదీస్ ప్రకారం చూసినట్లయితే. అర్థమైందా? రైట్. దీనికి సంబంధించి మరొక చిన్న విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. అదేంటనంటే చాలామంది చాలామంది ఇంటి నుండి వధువు చేసుకొని బయలుదేరిన తర్వాత, ఇంటి నుండి వధువు చేసుకొని కాళ్లకు ఆ, దాని ఏమంటారు జురాబ్లను తొడుక్కున్న తర్వాత కూడా, జురాబ్లను అంటే సాక్సులను తొడుక్కున్న తర్వాత కూడా మళ్ళీ వధువు చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు వధువు చేసినటువంటి స్థితిలోనే కాళ్ళకి అది జురాబులు తొడిగినప్పటికీ కూడా వధువు చేయాల్సి వచ్చినప్పుడు కాళ్ళకు ఉన్నటువంటి ఆ షూస్ విప్పేస్తారు. తర్వాత సాక్సులను కూడా విప్పేసి ఫ్రెష్గా పూర్తిగా ఏది మన ఆ, వధువు మెదలు పెట్టి కాళ్ళను కూడా కడుక్కొని తర్వాత అప్పుడు మళ్ళీ జురాబులను తొడుక్కుంటారనమాట. ఈ విధంగా ఎందుకనంటే ఆ, ఏది మాకు ఆ విధంగా కంప్లీట్గా వధువు చేసినటువంటి ఫీలింగ్ కాదు, రాదు అనేటువంటి ఏవేవో కారణాలు చెప్తూ ఉంటారు. అస్తగ్ఫిరుల్లాహ్ అది. దీనికి సంబంధించి ప్రవక్త సల్లల్లాహు వారి యొక్క ఒక హదీస్ చూడండి. ఈ యొక్క సిచ్యువేషన్కి సంబంధించి ఇది అన్ని ఆ, ఇటువంటి అన్ని సందర్భాలకు వర్తించేటువంటి హదీస్ అన్నమాట ఇది. అందులో ఈ హదీస్ ఎవరిది? హంజా అల్ అస్లమి రదియల్లాహు తాలా యొక్క హదీస్. ఇది సహీ ముస్లింలో ఉంది. హ్మ్. వారేమంటారు? ప్రవక్త సల్లల్లాహు వారి వద్దకు వచ్చి, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ప్రయాణంలో ఉండగా కూడా ఉపవాసం ఉండగలను. ఇది రంజాన్ నెల ఉపవాసాలకు సంబంధించి ఈ ఈ మన ఈ సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని ప్రశ్నిస్తున్నారు అనమాట. రంజాన్ నెల ఉపవాసాలకు సంబంధించి, రంజాన్ నెల ఉపవాసాలకు సంబంధించి అల్లాహ్ తాలా ఇచ్చినటువంటి సదుపాయం ఏంటిది? సరే, ఈ హదీస్ డిస్కస్ చేసిన తర్వాత దాన్ని కంటిన్యూషన్లో చెప్దాం. అది నేను ప్రయాణంలో ఉండగా కూడా ఉపవాసం ఉండగలను. ఈ రంజాన్ నెల ఉపవాసాలకు సంబంధించి నేను ప్రశ్నిస్తున్నమాట. నేను అలా చేయవచ్చునా? అలా చేస్తే నేను తప్పు చేసిన వాడిని అవుతానా అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? అది అల్లాహ్ ప్రసాదించినటువంటి సౌలభ్యం. రుఖ్సా రుఖ్సా మినల్లాహ్ అని అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అర్థమైందా? అది అల్లాహ్ ప్రసాదించినటువంటి సౌలభ్యం. ఎవరైతే అల్లాహ్ ప్రసాదించిన సౌలభ్యాన్ని ఉపయోగించుకుంటారో వారు నిశ్చయంగా మంచి పని చేసిన వారు. అర్థమైందా? వారు నిశ్చయంగా మంచి చేసిన వారు. అయితే ఉపవాసం ఉన్న వారిపై ఎటువంటి దోషము లేదు అని అన్నారు. అర్థమైందా? అయితే ఉన్న వారిపై ఎటువంటి దోషం లేదు అని అన్నారు. ఇందులో ఆ, మ్, ఆ, గమనించాల్సినటువంటి రెండు పదాలు ఉన్నాయి. ఒకటి, ఈ మన హంజా అల్ అస్లమి రదియల్లాహు తాలా అన్హు ఏమని ప్రశ్నిస్తున్నారు? ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ప్రయాణంలో ఉండగా కూడా నేను ఉపవాసం ఉండగలను. అంటే ఆ, ఆ, మరి నేను ఆ విధంగా ఉపవాసం ఉన్నట్లయితే నేను అలా అలా ఉండవచ్చునా? మరి నంబర్ వన్ ఏంటంటే అలా ఉండవచ్చునా? అంటే నేను ప్రయాణంలో బయలుదేరితే రంజాన్ నెలలో ఒకవేళ నేను ప్రయాణం చేయాల్సి వస్తే నేను ఉపవాసం పాటించవచ్చున ప్రయాణంలో? నేను ఉపవాసం ఉండగలను. మరి నేను ఉపవాసం పాటించవచ్చునా? నేను ఒకవేళ అలా ఉపవాసం పాటిస్తే నేను తప్పు చేసిన వాడిని అవుతానా? రెండు ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. ఒకటేంటది? నేను ఉపవాసం పాటించవచ్చునా అని. రెండవది, ఒకవేళ ఉపవాసం పాటిస్తే నేను తప్పు చేసిన వాడిని అవుతానా అని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దానికి జవాబుగా, నో ప్రాబ్లం, అభ్యంతరం ఏం లేదు, నువ్వు ఉపవాసం ఉండవచ్చు అని ఒక మాటతోని జవాబు చెప్పేసి ఉండవచ్చు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అర్థమవుతున్నదా? చివరికి వారి యొక్క సమాధానం అదే. ఈ హదీస్ని మీరు గమనించినట్లయితే చివరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? అలా ఉన్న వారిపై దోషం ఏమీ లేదు అని అన్నారు. అంటే ఏంటిది? నువ్వు ఒకవేళ ప్రయాణంలో ఉండగా కూడా నువ్వు ఉపవాసం పాటించవచ్చు. అలా పాటించినట్లయితే నీపై దోషం ఏమీ లేదు. చివరి సమాధానం అదే. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ విధంగా అనలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటారు? అది రుఖ్సా మినల్లాహ్, అది అల్లాహ్ తాలా వైపు నుండి నీకు ప్రసాదించబడినటువంటి సౌలభ్యం అది. అర్థమవుతుందా? అదొక సౌకర్యం, దాన్ని వినియోగించుకో. అది ఎవరైతే అల్లాహ్ తాలా ప్రసాదించిన సౌకర్యాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో వారు మంచి చేసిన వారు అని అన్నారు. అంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చివరికి ఏమన్నారు? ఎవరైతే ఉపవాసం ఉంటారో వారిపై దోషం ఏమీ లేదు అని అన్నారు. అర్థమైందా? కనుక ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే అల్లాహ్ తాలా ప్రసాదించినటువంటి అటువంటి సౌలభ్యాన్ని వినియోగించుకుంటారో వారు నిశ్చయంగా మంచి పని చేసిన వారు. ఇస్లాంలో మంచి పని చేసిన వారికి అల్లాహ్ తాలా అజర్ని ప్రసాదిస్తాడా? ప్రసాదించడా? నంబర్ వన్. సో ఒకవేళ మీరు కనుక రంజాన్ నెల ఉపవాసాలకు సంబంధించి అల్లాహ్ తాలా ప్రయాణికులపై ఉపవాసాన్ని ఫర్జు చేయలేదు. మీరు ప్రయాణంలో ఉన్నట్లయితే, మీరు ఎన్ని రోజులు ప్రయాణంలో ఉంటారో అన్ని రోజులు మీరు రంజాన్ నెలలో ఒకవేళ ప్రయాణం చేసినట్లయితే
మీరు ఎన్ని రోజులు రంజాన్ నెలలో ప్రయాణంలో ఉంటారో అన్ని రోజులు మీరు ఉపవాసం ఉండటం మీపై విధి కాదు, పర్సు కాదు. అయితే ఆ ఉపవాసాలను రంజాన్ నెల తర్వాత మీరు పూర్తి చేసుకోవాల్సి వస్తుందన్నమాట. కనుక ఎవరైతే అల్లాహతాలా ప్రసాదించినటువంటి ఈ సౌలభ్యాన్ని వినియోగించుకుంటాడో అతడు మంచి పని చేసిన వాడు అంటున్నాడు ప్రవక్త సల్లల్లాహు. అర్థమైందా? కనుక ఇది ఈ ఈ, ఆ, మన మేజోళ్లపై మసాజ్ చేయడం కూడా, మేజోళ్లపై మసాజ్ చేయడం అనేటువంటిది కూడా అల్లాహతాలా ప్రసాదించినటువంటి ఒక సౌలభ్యం అది. అర్థమవుతున్నదా? అల్లాహతాలా ప్రసాదించినటువంటి సౌలభ్యం. మీరు మాటి మాటికి అది కాళ్ళ నుంచి సాక్సుల్ని బయటికి తీసి కాళ్ళని కడుక్కొని వాటిని ఎండబెట్టి మళ్ళీ తర్వాత సాక్సుల్ని తొడుక్కోవడం, ఇదంతా కూడా మిమ్మల్ని దాని ఏమంటారంటే అనవసరమైనటువంటి కష్టానికి గురి చేస్తుంది మీకు అది. రైట్? అలా కాకుండా అల్హమ్దులిల్లా అల్లాహతాలా మీకు ఒక సౌలభ్యాన్ని ప్రసాదించాడు. దాన్ని వినియోగించుకోవడమే అది మంచి పని చేసిన దాని కిందికి వస్తుందన్నమాట. ఆ విధంగా చేసినందుకు అల్లాహతాలా మీకు అజర్ని ప్రసాదిస్తాడు. అది 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 మీకు అదనంగా లభించేటువంటి ఒక గిఫ్ట్ లాంటిది అనమాట. అర్థమవుతున్నదా? సో దాన్ని అదేంటంటే మనము ఇది వధువు చేసుకున్న స్థితిలో కాలికి ఒకవేళ మేజోళ్ళు తొడుక్కున్నట్లయితే ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు వారి యొక్క ఈ హదీసుల ప్రకారము స్థానికునికి 24 గంటలు, ఆ, ప్రయాణికుడికి 72 గంటలు, ఆ విధంగా మీరు వాటిపై మసాజ్ చేయడమే మంచి పని అది. అంతేకాని కాలి నుంచి వాటిని సాక్షులను తీసేసి ప్రతిసారి వధువు చేసిన ప్రతిసారి కాళ్ళ నుంచి సాక్షులను తీసేసి కాళ్ళు కడుక్కొని తిరిగి తొడుక్కోవడం అనేటువంటిది అది మీపై దోషం ఏమీ లేకపోయినప్పటికీ అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ తాలా తరఫు నుండి ప్రసాదించినటువంటి సౌలభ్యాన్ని వినియోగించుకోకపోవడం అనమాట. అది మూర్ఖత్వం అవుతుంది కానీ మంచి పని కాదు అది. దోషం ఏమీ లేకపోయినప్పటికీ కూడా. అర్థమవుతున్నదా? ఇవి గమనించవలసినటువంటి విషయాలన్నమాట మేజర్లపై మసాకు సంబంధించి. రైట్. తర్వాత ద దీనికి సంబంధించి ఇంకొక చిన్న టాపిక్ ఏంటంటే మన ఉమ్, ఉస్సుల్ కంటే తయమ్మం. తయమ్మం ఇక మీకు ఇది దీంట్లో తయమ్మం గురించి ఆ, లేదు ఇది. కానీ తయమ్మంని గురించి కూడా ఒక రెండు మాటలు ఇక్కడ చెప్పుకున్నట్లయితే ఇన్షాల్లా ఆ, దీనికి సంబంధించి మనము ఆ, వధువుకు సంబంధించి తర్వాత మేజర్లపై మసాజ్ చేయడం, తర్వాత తయమ్మం, ఈ మూడింటి కూడా పూర్తి చేసిన వాళ్ళం అవుతాం. తయమ్మం అనంటే ఏంటది? తయమ్మం అనంటే నీరు లభ్యంగా లేని స్థితిలో, నీరు లభ్యంగా లేనటువంటి స్థితిలో పరిశుద్ధమైనటువంటి మట్టిని ఉపయోగించి మనల్ని మనము ఆ, పరిశుద్ధపరచుకోవడం అనమాట. అర్థమైందా? మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడం. పరిశుద్ధమైన మట్టిని ఉపయోగించి మనల్ని మనం ఏది పరిశుద్ధ స్థితిని పొందడం, దాన్ని తయమ్మం అని అంటాం. నీళ్లు లభ్యం కాని స్థితిలో, నీళ్లు లభ్యంగా లేని స్థితిలో. రైట్? ప్రవక్త సల్లల్లాహు అలైహి వారి యొక్క హదీసులను పరిశీలించినట్లయితే ఆ, తయమ్ముంని తయమ్మం అనేటువంటిది మీకు సెకండ్ లెవెల్లో అది పూర్తిగా ఒక టాపికే అది. తయమ్మం యొక్క కండిషన్స్ ఏమిటి, తయమ్మం యొక్క పరిస్థితులు ఏమిటి అనేటువంటి మనం అక్కడ చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తాం ఇన్షాల్లా సెకండ్ లెవెల్లో. ఇక్కడ మీకు తయమ్మని గురించి కేవలం జస్ట్ ఇంట్రొడక్షన్గా ఏంటంటే మీరు వధు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకోండి. అర్థమైందా? నమాజ్ సమయం ఆసన్నమైంది, మీ దగ్గర నీళ్లు లేవు. రైట్? నీళ్లు లేవు. ఆ, నీళ్లు అందుబాటులో కూడా లేవు. ఫర్ ఎగ్జాంపుల్ నీళ్లు అందుబాటులో కూడా లేవు, నమాజ్ సమయం అవుతున్నది. మరి అలా నీళ్లు అందుబాటులో కూడా లేని స్థితిలో మీరు ఏం చేయవచ్చును? నమాజ్ యొక్క సమయం, నమాజ్ను ఏ నమాజును ఆ నమాజుకు కేటాయించబడినటువంటి సమయంలోనే దానిని ఆచరించడం అల్లాహ్ తఆలా ప్రతి విశ్వాసిపై విధి చేసినటువంటి విషయం అది. రైట్? కనుక మరి నమాజ్ సమయం ఆసన్నమైంది, మీ దగ్గర నీళ్లు లేవు, మీకు అందుబాటులో కూడా నీళ్లు లేవు. మరి అలాంటి స్థితిలో ఏం చేయాలి అంటే అల్లాహతాలా ఏది తయమ్మం చేసుకోమని చెప్పేసి ఆ, అల్లాహతాలా ఆదేశించాడు. ఆ తయమ్మంకు సంబంధించినటువంటి ఆయతులో అల్లాహతాలా ఏమన్నారు? మీరు పరిశుద్ధమైన మట్టిని ఉపయోగించి మీ ముఖాలను మరియు మీ యొక్క చేతులను మసాజ్ చేసుకోండి అని అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ తయమ్ముంని ఎలా చేయాలి అనే దాని గురించి వివరిస్తున్నటువంటి హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక చేసి చూపించారనమాట. తయమ్మం అనేటువంటిది ఎలా చేసుకోవాలి అని. అది ఎలాగా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారు? తన రెండు అరిచేతులను పరిశుద్ధమైనటువంటి మట్టి ఉన్న నేలపై ఇలా చరిచారు ఒకసారి. అర్థమైందా? ఇలా చరిచారు. చరిచి ఆ రెండు అరచేతులపై
ఆ, దాన్ని ఏమంటారంటే ఎక్కువగా ఉన్నటువంటి ధూళి తొలగిపోయేలాగా ఒకసారి ఊదారు. ఉఫ్ఫు ఉఫ్ఫు అని. అర్థమైందా? రెండు అరచేతులపై ముందుగా ఏం చేశారు ప్రవక్త సల్లల్లాహు వారు? రెండు అరచేతులను నేలపై సరిచి, అర్థమైందా, ఆ రెండు అరచేతులపై ఒకసారి ఊది, ఆ అరచేతులతో ఏం చేశారంటే పూర్తిగా ముఖంపై ఒకసారి మసాజ్ చేసుకున్నారు, పూర్తిగా ముఖాన్ని ఒకసారి తుడుచుకున్నారు. ఆ తర్వాత కుడి అరచేతిని ఎడమ అరచేతి అవతలి భాగాన్ని ఒకసారి, ఇక్కడ ఇది తప్పనిసరిగా నేను అది కెమెరా ఆన్ చేయాల్సి వస్తున్నది. ఆ, ఓకే, కెమెరా డిజేబుల్ చేయబడిందని మెసేజ్ వస్తున్నది ఇక్కడ. సరే, వినండి మీరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా చేసి చూపించారు? రెండు శుభ్రమైన అరచేతులు, మట్టి పైన కొట్టి పరిశుద్ధమైనటువంటి అది మట్టి పైన ఉప్పుని ఒకసారి వేసి వినండి. వినండి. పరిశుద్ధమైనటువంటి మట్టి మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి తన రెండు అరచేతులను సరిచి, ఆ రెండు అరచేతులపై ఎక్కువగా ఉన్నటువంటి ధూళి తొలగిపోయేలాగా రెండు అరచేతులపై ఒకసారి ఊది, ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊది, ఆ రెండు అరచేతులతో ముఖాన్ని పూర్తిగా తుడుచుకున్నారు. తర్వాత కుడి అరచేతితో ఎడమ అరచేతి అవతలి భాగాన్ని, అంటే ఎడమ అరచేతిని కాదు, అరచేతి అవతలి భాగాన్ని ఒకసారి తుడిచారు. అలాగే ఎడమ అరచేతితో కుడి అరచేతి అవతలి భాగాన్ని, కుడి అరచేతిని కాదు, అరచేతి అవతలి భాగాన్ని ఒకసారి తుడిచారు. దట్స్ ఆల్. అది తయమ్మం అనమాట. అర్థమైందా? ఈ విధంగా నీళ్లు లేనటువంటి పరిస్థితులలో, లేదా నీరు మీకు అందుబాటులో లభ్యంగా లేనటువంటి పరిస్థితులలో నమాజు సమయం ఆసన్నమైతే ఆ నమాజు కొరకు మీరు తయమ్మం చేసుకోవాల్సినటువంటి పద్ధతి ఇది అనమాట. ఈ తయమ్మం అనేటువంటిది మీరు వధు చేయాల్సిన స్థితిలో ఉంటే వధువుకు సరిపోతుంది, మీరు గుసులు చేయాల్సిన స్థితిలో ఉంటే గుసులుకు కూడా సరిపోతుంది. అర్థమైందా? నీళ్లు లభ్యం కాని స్థితిలో మీరు గుసులు చేయాల్సిన స్థితిలో ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర నీళ్లు లేవు, నీళ్లు అందుబాటులో కూడా లేవు, మరి ఏం చేయాలంటే మీరు తయమ్మం చేసుకున్నట్లయితే అది మీరు గుసులు చేసినట్లుగానే భావించబడుతుంది అనమాట. అర్థమైందా? తయమ్మం అనేటువంటిది వుదుకు మరియు గుసులు ఈ రెండింటికి కూడా సరిపోతుంది. రైట్. సో ఇక్కడికి మన విషయాలు ఇప్పుడు మనకు ఇంకొక 2 minutes టైం ఉంది. ఈ 2 minutesలో మీరు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి ఇన్షాల్లా. అస్సలం వలైకుం వరహమతుల్లాహి